కష్టాల్ని, కన్నీల్ని, పేదరికాన్ని సంకల్పం అనే కాళ్ళ కింద తొక్కిపెట్టి, పేదరికాన్ని, కష్టాల్ని, కన్నీళ్ళని మెట్లుగా మార్చుకొని, విజయం అనే ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి గ్రేట్ లీడర్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని భావించే గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి లీడర్. బయట జాబ్‌లో 2,00,000 సాలరీ ఇన్‌కమ్ ఉన్నప్పటికీ, చాలా కంఫర్ట్ జోన్‌లో ఉన్నప్పటికీ కూడా వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా ప్యాసివ్ ఇన్‌కమ్ తీసుకుంటూ 10 మందికి హెల్ప్ చేయాలి, అండగా ఉండాలి, అందరికి ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో వెస్టేజ్ సిస్టమ్ పట్టుకొని చాలా డెడికేటెడ్‌గా, ప్యాషనెట్‌గా వర్క్ చేస్తున్నటువంటి లీడర్. రంగారావు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ద జూమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న వీడియో ప్లే చేసుకున్న తర్వాత మీరు కంటిన్యూ చేయండి సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తిమోతి సార్, విశాల్ సార్ కోహోస్ట్ ఇవ్వండి. తిమోతి సార్. సార్. విశాల్ సార్ కోహోస్ట్ ఇవ్వండి. ఓకే సార్. విశాల్ సార్, ఆ వీడియో ప్లే చేయండి. ఓకే సార్. లీడర్స్ గమనించండి, ఇంకా ఎవరైనా యాడ్ అవ్వకుంటే త్వరగా ప్రమోట్ చేసుకోండి. ఒకవేళ అప్లైనర్స్ యాడ్ అవ్వకున్నా కూడా కాల్ చేయండి. ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ, మోటివేషన్ స్టోరీ వినబోతున్నాం ఈరోజు. టెస్ట్ మనీ, చాలా వండర్ఫుల్ టెస్ట్ మనీ వినబోతున్నాం. నీదిరా గెలుపే నీదిరా, ఏ అలుపే రాదురా, నీ గమ్యంలో ప్రయత్నముంటే ఎన్నటికీ రానిది లేదురా, నీతో కానిది ఏదిరా, నిరంతరం పోరాడుతూ ఉంటే ఎప్పటికీ. కాలం నేను ఎదురిస్తున్న అడుగే వెనకకు రాకుంటే విజయం నీ ముంగటికొచ్చి వాలదా. లోకం నేను వేధిస్తున్న శోకం నీలో లేకుంటే తీరం నేను ముద్దాడంగా చేరదా. సమయం లేదురా, నీ పయనం పాపకురా, సమరం చేయరా, సాధించని లేదురా, గెలిపే నీదిరా, ఏ అలుపే రాదురా, నీ గమ్యంలో ప్రయత్నముంటే ఎన్నటికీ రానిది లేదురా, నీతో కానిది ఏదిరా, నిరంతరం పోరాడుతూ ఉంటే ఎప్పటికీ. నీతోనే నీవే యుద్ధం చేయాలి, నిన్ను చూసి వెనకడుగేయాలి. ఓటమి నీతోనే సాధ్యం అనుకొని కదలాలి, నీవే విశ్వానికి పాఠం కావాలి. లక్ష్యంకై నువ్వు కదలాలి, నిర్లక్ష్యం వీడి నడవాలి, కంచెలు దాటాలి, నింగి అంచులు తాకాలి. లక్ష్యంకై నువ్వు కదలాలి, నిర్లక్ష్యం వీడి నడవాలి, కంచెలు దాటాలి, నింగి అంచులు తాకాలి. సమయం లేదురా, నీ పయనం ఆపకురా, సమరం చేయరా, సాధించని లేదురా, గెలిపే నీదిరా, ఏ అలుపే రాదురా, నీ గమ్యంలో ప్రయత్నముంటే ఎన్నటికీ రానిది లేదురా, నీతో కానిది ఏదిరా, నిరంతరం పోరాడుతూ ఉంటే ఎప్పటికీ.
నమ్మకం ఉండాలి, నిన్ను చూసి నివ్వెరపోవాలి. త్యాగమే నీ వైపే లోకం మొత్తం చూడాలి, నీవే అందరికీ మార్గం చూపాలి. అనుక్షణం శోధించాలి, అనుకున్నది సాధించాలి, సైనికుడవ్వాలి. థ్యాంక్ యూ విశాల్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రంగారావు సార్, ప్లీజ్ కంటిన్యూ ద సెషన్ సార్. సో లీడర్స్ Thank you, sir. గమనించండి, స్క్రీన్ మీద ఒకటి షేర్ చేయటం జరిగింది. సారథి శాలరీ అన్నమాట, పేఅవుట్ కాపీ. గమనించండి లీడర్స్, ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి వ్యక్తులు ఈ సిస్టమ్ పట్టుకొని వర్క్ చేస్తున్నారో ఆలోచించండి. ఓకే సార్, సార్ మాటల ద్వారా మనం ఎంత విందాం. ప్లీజ్ కంటిన్యూ సార్. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. రవి సార్, థ్యాంక్ యూ సో మచ్. నా గురించి ఒక వీడియో ప్లే చేశారు, రియలీ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఐ డెంట్ ఎక్స్పెక్ట్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టేజ్ ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆనంద్ సార్, రవి సార్, కోటి ఆనంద్ సార్, విశాల్ సార్, తిమోతి సార్, నాకు తెలిసిన కొంతమంది, మాట్లాడిన కొంతమందికి, ప్లస్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి, నా లైఫ్ లైనర్స్కి, నా టీం మెంబర్స్కి అందరికీ, ప్లస్ మన టీం మెంబర్స్ అందరికీ ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్తూ మొదలు పెడతాను సార్. ముందుగా వెస్టేజ్ నాకు పరిచయం చేసిన నా ఫ్రెండ్ కిరణ్ సార్కి, నా అప్లైనర్ శ్రావణ్ సార్కి, సురేష్ సార్కి, అండ్ నేను దేవుడిలా చూసే ఎంఎస్ఆర్ సార్కి. దేవుడు అని ఎందుకన్నానంటే, ఈ రోజుల్లో అవకాశం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు గైడెన్స్ ఇవ్వరు లైఫ్లో, కానీ ఎంఎస్ఆర్ లాంటి ఒక సార్ చాలా మంది నిరుద్యోగులకి ప్లస్ జీవితంలో ఎలా సక్సెస్ అవ్వాలో తెలియని చాలా మందికి తన సక్సెస్ని ఒక మార్గంగా చూపించి అందరినీ ముందుకు నడిపిస్తున్నాడు. అలాంటి ఎంఎస్ఆర్ సార్కి మరొకసారి ప్రత్యేకంగా ఆనంద్ సార్కి, రవి సార్కి కృతజ్ఞత చెప్తూ నేను మొదలు పెడతాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ముఖ్యంగా నా తల్లిదండ్రులకి, నా ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు రంగారావు, మాది ప్రకాశం జిల్లా. వాయిస్ క్లియర్గా ఉంది కదా సార్? రవి సార్, వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ సార్. యా, నా పేరు రంగారావు సార్. మాది గుడ్లూరు మండలం, చెమిడిదిపాడు, ప్రకాశం డిస్ట్రిక్ట్. మాది ఒక చిన్న విలేజ్ సార్. మా అమ్మ నాన్న కూలి పనులు చేసుకుంటారు, మా నాన్న బయలుదేరి మేస్త్రి. నా చిన్న వయసులో నేను ఊర్లోనే చదువుకున్నాను. మా ఊర్లో ఉన్న స్కూల్లోనే చదువుకునేవాడిని. కరెక్ట్గా నాకు తెలిసి నేను 3rd క్లాస్ 4th క్లాస్ అనుకుంటాను. 3వ 4వ తరగతి చదువుకునేటప్పుడు నాకు అసలు ఊహ కూడా తెలియదు. అప్పుడప్పుడే ఊహ తెలుస్తుంది. మా నాన్న మంచం మీద ఉన్నాడు. రీజన్ ఏంటంటే ఆయనకి హెల్త్ బాగాలేదు. నాకేమవుద్దో తెలియదు, అసలు ఏమీ తెలియదు. బేసిక్గా లైఫ్ అంటే ఏందో కూడా తెలియదు. ఆ పర్టికులర్ టైంలో ఇంట్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. ఎంత దారుణంగా ఉండేవి అంటే అంత దారుణంగా ఉండేవి. నేను చదువుతానా, పనులకి వెళ్తానా ఏమీ తెలియదు. అలాంటి టైంలో మా అమ్మమ్మ వాళ్ళ ద్వారా, మా అత్తమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు నన్ను శాంతినగర్ తీసుకెళ్ళి అక్కడ చదివించడం మొదలుపెట్టారు. 4th క్లాస్ అక్కడ చదివిస్తే, ఆ 4th క్లాసు చదివి గురుకుల పాఠశాల ఎంట్రన్స్ రాసి మా గురువు గారు వేణుగోపాలరావు సార్ సాయంతో, అత్తమ్మ అమ్మమ్మ వాళ్ళ సాయంతో వెలుగొండ, ప్రకాశం జిల్లా వెలుగొండలో గురుకుల పాఠశాలలో చదువుకునే అవకాశం నాకు దొరికింది. అంటే 5వ తరగతిలోనే హాస్టల్ జర్నీ మొదలు పెట్టాను నేను. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అక్కడ చదివాను. అది ఎంత దారుణమైన జీవితం అంటే, చదువుకున్న స్కూల్ గురించి గొప్పగా ఎప్పుడైనా, ఆ స్కూల్ లేకపోతే నాకు ఈరోజు జీవితం లేదు. వెలుగొండ అనే స్కూల్ లేకపోతే అక్కడ జీవితం లేదు. కానీ అక్కడ ఎంత దారుణమైన జీవితం ఉండేదంటే, చుట్టూ కొండలు, ఆ స్కూల్ మాత్రమే ఉంటుంది అక్కడ, ఇంకేం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఒక రిలేషన్స్ ఏమీ లేకుండా జస్ట్ స్కూల్ మాత్రం ఉండేది. చదువులో అందరికంటే మొద్దుని. బట్ ఆ స్కూల్ నన్ను కాపాడుకుంటూ 10th వరకు తీసుకొచ్చింది. 10th పాస్ అయ్యాను. తర్వాత ఇంటర్మీడియట్ కావలి జవహర్ భారతి కాలేజీలో చదివాను. నాకు అసలు గైడెన్సే లేదు. ఎందుకు ఇందాక ఎంఎస్ఆర్ సార్ని దేవుడు అని అన్నానంటే,
గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. గైడెన్స్ లేదు, ఏ గ్రూప్ చదవాలో తెలియదు. మ్యాథ్స్ అంటే నాకు భయం. ఆ మ్యాథ్స్ భయం కాబట్టి సిఈసి తీసుకున్నాను. ఆ సిఈసి తీసుకొని చదివాను. సెకండ్ ఇయర్ వచ్చింది, ఒక సబ్జెక్ట్ పోయింది. ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ పోయిందో అప్పుడు మొదలైంది నాలో లైఫ్. నేను ఇప్పుడు ఈ సబ్జెక్ట్ క్లియర్ చేయకపోతే నెక్స్ట్ 1 ఇయర్ వేస్ట్ చేసుకోవాలి. నా జీవితంలో ఇంకొక 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. అదే ఫెయిల్యూర్ నాకు ఎంత నేర్పించిందంటే, విత్ ఇన్ ఇమ్మీడియట్ గా నెక్స్ట్ సప్లిమెంటరీ ఏదైతే ఉంటుందో ఇమ్మీడియట్ గా క్లియర్ చేసేదాన్ని. డిగ్రీకి వెళ్ళాను. డిగ్రీ ఎక్కడ చేరాలో తెలియదు నాకు, ఏ గ్రూప్ చేరాలో తెలియదు. ఇంటర్లో సిఈసి తీసుకున్నాను. జనరల్ గా సిఈసి తీసుకున్నాడు ఏం చేయాలి, డిగ్రీలో బీకామ్ తీసుకోవాలి. బట్ నాకు ఎక్కడ చేరాలో తెలియదు, ఏ గ్రూప్ చదవాలో తెలియదు, ఏం చదివితే ఎలా కెరీర్ ఉంటుందో కూడా నాకు తెలియదు. అలాంటి టైంలో తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కాలేజ్లో ఎందుకు వెళ్ళానో నాకు తెలియదు. తిరుపతి వెళ్ళి అప్లై చేశాను. అక్కడ జనరల్గా నాన్ లోకల్ కేటగిరీలో రాదు, బట్ స్టిల్ అక్కడ సడన్ గా వెళ్ళాను. అక్కడ లోకల్ వాళ్ళతో కలిపి లోపలికి వెళ్ళాను నేను. ప్రిన్సిపల్ గారు సైన్ చేశారు నా దాని మీద, యాక్సెప్టెడ్ అని. లోకల్ అనుకుని సైన్ చేశారు నిజం చెప్పాలంటే, లేకపోతే నాకు తిరుపతిలో సీట్ వచ్చేది కాదు. మేబీ ఆ వెంకటేశ్వర స్వామి నాకు ఏమైనా ఇప్పించడమో తెలియదు. సో అలా తిరుపతిలో డిగ్రీ చేశాను. డిగ్రీ బిఏ చదివాను. సో ఇంటర్మీడియట్కి డిగ్రీకి సంబంధం లేదు, గైడెన్స్ లేదు, నాలెడ్జ్ లేదు. బిఏ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు. పీజీ ఎంట్రన్స్ రాశాను. పెదనందిపాడు అనే దగ్గర, గుంటూరు పెదనందిపాడులో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ జాయిన్ అయ్యాను. కానీ అక్కడ హాస్టల్ ఫెసిలిటీ లేదు, బయట రూమ్ తీసుకుని ఉండాలి. రూమ్ తీసుకుని ఉండాలంటే కనీసం నెలకు ఒక 5,000 రూపీస్ ఖర్చు అవుతుంది. కనీసం నా ఖర్చులకే డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. ప్రతి నెల 5,000 ఇవ్వాలంటే మా అమ్మ నాన్న ఇవ్వలేని పరిస్థితి. వెంటనే రియాలిటీలోకి వచ్చాను, ఇది నా వల్ల కాదు అని అర్థం చేసుకొని గ్యాప్ తీసుకొని కేవలం హాస్టల్ సీట్ కోసం, ఇంటికాడుంటే నేను అనవసరంగా ఇదైపోతాను అని చెప్పి ఎక్కడో చోట స్టూడెంట్స్ మధ్యలోనే ఉండాలని కేవలం హాస్టల్ సీట్ కోసం ఐటీఐ చేరాను. ఎవరికి తెలియదు, ఐటీఐ చేరాను ఒంగోలులో ఐటీఐ చేరి హాస్టల్లో ఉంటా నేను. ఆ హాస్టల్లో ఉంటున్న టైంలో మా మావయ్య రవిమామ నాకు అతను ఉన్నాడు శాఖవరంలో, అతను సలహాలు ఇచ్చేవాడు కొంచెం. ఐసెట్ ఎగ్జామ్ రాశాను. ఐసెట్ ఎగ్జామ్ రాసి విత్ ఇన్ నెక్స్ట్ ఇయర్ తిరుపతిలో అగైన్ మళ్ళీ తిరుపతి వచ్చింది. అది కూడా నాకు ఎలా వచ్చిందో తెలియదు. మళ్ళీ తిరుపతికి వెళ్ళిపోయాను. తిరుపతిలో ఎంబీఏ చేరాను. ఆ ఎంబీఏ కంప్లీట్ చేసి 2007లో ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఇంతటితో నా చదువు ఇదైపోయింది. నెక్స్ట్ ఇంతవరకు లైఫ్లో చాలా కష్టాలు చూసాను. ఎన్ని కష్టాలంటే కనీసం కాలేజ్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు ఉండేది కాదు. నాకు 10th క్లాస్ మేబీ ఇంటర్మీడియట్కి వచ్చిన దాకా కూడా నాకు కొత్త బట్టలు అంటే తెలియదు. స్కూల్లో ఇచ్చే యూనిఫామ్ మాత్రమే నాకు కొత్త బట్టలు. అది వినటానికి మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. కారణం ఏంటంటే మా అమ్మ నాన్న చాలా గొప్పవాళ్ళు. ఎంత గొప్పవాళ్ళు అంటే వాళ్ళు కనీసం మా నాన్న మంచం మీద ఉన్నాడు, ఇంట్లో తిండికి కూడా జరగటం కష్టం. మా ఊర్లో అందరూ బయలుదేరి పనులు చేసేవాళ్ళు. అలా నన్ను పనికి పంపిస్తాయి చాలా మంది. నా ఏజ్ లో ఉన్నప్పుడు చాలా మంది ఒక వయసు రాగానే పనులకు పంపించేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే పనులకు పంపించలేదు నన్ను. నాకు చేతనైనంత నేను వాళ్ళకి ఫైనాన్షియల్ గా చేయలేకపోయినా, మేబీ వాళ్ళు అనుకుని ఉండొచ్చు, ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయలేకపోయినా పనులకు మాత్రం పంపించకూడదని నన్ను మా అత్తమ్మ వాళ్ళ దగ్గర పంపించటము అట్లా చేసి ఉండొచ్చు. చాలా మంది నా కళ్ళ ముందే ఎందుకు చదువెందుకు, ఎప్పుడైనా పనులకు వెళ్ళాల్సిందే కదా, ఇప్పుడు చదివి ఏం చేయాలి, హెచ్చులకు పోతావు ఎందుకు అని మా నాన్న నా కళ్ళ ముందే చెప్పేవాళ్ళు. ఇంకా దారుణం అంటే సార్, మీలో ఎవరన్నా గురుకుల పాఠశాలలో ఇట్లా చదువుకునే వాళ్ళు ఉంటే తెలియదు, మీకు అర్థమవుతుంది. చాలాసార్లు మా నాన్న ఎంత ఇబ్బంది పడేవాడంటే పాపం, మా చెల్లి పెళ్ళి 1 వీక్ అవుతుంది, ఒక వారం రోజుల్లో మా పెద్ద చెల్లెలి పెళ్ళి ఉంటే కరెక్ట్గా 5-6 రోజుల వరకు డబ్బులు కూడా లేవు. ఇస్తానన్న వాళ్ళు ₹1 అప్పటి వరకు ఇస్తానన్న వాళ్ళు ఇవ్వలేదు. అంత పేదరికం. ఇంకొకటి చెప్పాలంటే
కొన్నిసార్లు నేను వెలుగొండ సెలవుల నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు ఎవరో ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తానంటే ఏది కనీసం ఒక 500 రూపాయలకి అప్పుడు ఆ డబ్బులు తీసుకుని వెళ్ళొచ్చిన జర్నీ బయలుదేరి గుడ్లూరు వచ్చి ఆ డబ్బులు వాళ్ళు ఇవ్వకపోతే ఇస్తానని పిలిచి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళి మళ్ళీ 2-3 రోజుల తర్వాత వెళ్ళాము. సో అంత దారుణమైన పేదరికాన్ని చూసాము. చదువుకునేటప్పుడు ఎగ్జామ్ ఫీజు, హాస్టల్ ఫెసిలిటీ లేక, ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు అయితే నాకు ఒక ఇయర్ హాస్టల్ ఉంది, సెకండ్ ఇయర్ లో హాస్టల్ కట్టలేదు. ఇస్తున్నారు, వాళ్ళ స్థాయికి మించి డబ్బులు ఇస్తున్నారు, నాకు చదివిస్తున్నారు. సెకండ్ ఇయర్ లో హాస్టల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేక మాకు తెలిసిన రవిమామ నాకు అతను హాస్టల్లో ఉంటే తన సపోర్ట్ తోటి వాళ్ళ రూమ్ లో లగేజ్ పెట్టుకొని అక్కడే స్నానం చేస్తూ కాలేజ్కి వెళ్ళి వస్తూ పక్కన పీజీ కాలేజ్ ఉంటది. ఆ పీజీ కాలేజ్ దగ్గర నాకు రూమ్ లో పడుకోవడానికి ఖాళీ ఉండేది కాదు. 10-12 మంది ఉండేవాళ్ళు. అక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలే. అక్కడ ఆల్రెడీ ఉన్న అఫీషియల్ గా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టలేము. నేను వెళ్ళి పీజీ కాలేజ్ దగ్గర ఆ స్టెప్స్ కింద పడుకునేవాడిని. చలి ఎక్కువ ఉండేది, బీభత్సమైన చలి ఉండేది. ఆ చలిలో హాల్లో పడుకుంటే ఇబ్బంది ఉంటుందని ఆ స్టెప్స్ కింద పడుకునేవాడిని. ఎక్కడ కూర్చొని చదువుకోవాలో తెలియదు. ఆ కాలేజ్ దగ్గర కూర్చునేవాడిని. కొంచెం కంపెనీ కావాలని, నిద్ర రాకుండా ఉండాలని కొన్నిసార్లు రైల్వే స్టేషన్ దగ్గర కావలి రైల్వే స్టేషన్ లో కూర్చొని చదువుకునేవాడిని. అలాగని నేను చదువులో టాపర్ని కాదు, బట్ ఏదైనా సరే ఫెయిల్ అవ్వకూడదు, లైఫ్ లో ఫెయిల్యూర్ కి దగ్గర ఉండకూడదు అనే దాంతో చదవటానికి ట్రై చేసేవాడిని సార్. ఇలా నా చదువు అయిపోయింది. నా చదువు అయిపోయిన తర్వాత ఒకటే డిసైడ్ అయింది సార్. నన్ను నేను ఎప్పుడు ఒకటే క్వశ్చన్ చేసుకున్నా. చదువుకున్న రోజులు కష్టాలు చూశాను, అన్నీ చూసా. ఇంట్లో దేవుడి దయలో మా నాన్న ఆరోగ్యం బాగుంది, ఈరోజు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. అమ్మ నాన్న అంతా బాగున్నారు. నాకు ఇద్దరు చెల్లెళ్ళు పెళ్ళైంది, ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. నా చదువు అయిపోయినాక నేను ఒకటే ఆలోచించాను సార్, ఇంత పేదరికం చూసాము, ఇలాగే ఉండాలా? నేను రెగ్యులర్ లైఫ్ లీడ్ చేస్తే సక్సెస్ అవ్వగలనా? ఎప్పుడు నా మనసులో ఒక 3 క్వశ్చన్స్ ఉంటాయి సార్. పేదవాడిగానే ఉండాలా? ఆ పేదరికాన్ని దూరం చేసుకోవాలా వద్దా? దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్. నన్ను ఇప్పుడు ప్రతి క్షణం నన్ను వెంటాడుతుంటది. సెకండ్ క్వశ్చన్, సమస్యలు ఉన్నాయని ఇంట్లో కూర్చుంటే ఆ సమస్యలు తీరుతాయా? ఆలోచనలతో సమస్యలు తీరుతాయా? కష్టపడి పని చేస్తే సమస్యలు తీరుతాయా? పర్పస్, ఎందుకు చేస్తున్నాం? మనం ఏదైనా పని చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాం? నిజంగా డిసైడ్ అయి చేస్తున్నామా? ఏ పని కోసం? నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ కేవలం జీతం కోసం చేస్తున్నానా? నా కుటుంబానికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వటం కోసం చేస్తున్నానా? జీతం కోసం చేసేవాడు ఏం చేస్తాడు? ఏదో నామకే వాస్తు, పొద్దున్న ఒక 9:30కి వెళ్తాడు, సాయంత్రం 6 గంటల వరకు బాసులను తిట్టుకుంటూ అరే ఇబ్బంది పెడుతున్నారని వస్తాము. అదే జీవితం కోసం, కుటుంబం కోసం పనిచేసేవాడు పని నేర్చుకోవటానికి చేస్తాడు. మన వెస్టేజ్లోకి వస్తే, మన వెస్టేజ్ని కోరిలేట్ చేస్తే, వెస్టేజ్ ఐడి ఇచ్చారు, తీసుకున్నాము, చేస్తున్నాము. డిసైడ్ అయ్యామా లేదా? ఎప్పుడు ఆనంద్ సార్ చెప్తా ఉంటాడు, డిసైడ్ అయ్యామా లేదా? టైంపాస్ చేస్తున్నామా? మనం డిసైడ్ అయ్యనే అయోమయంలో టైంపాస్ చేస్తున్నామా? నీ అప్లైనర్ని జస్ట్ సాటిస్ఫై చేయడం కోసం ఇక్కడ మీటింగ్స్ అటెండ్ అవుతున్నామా? ఏదో నామకే వాస్తు పీవీలు తీసుకుని ఏదో బిజినెస్ చేస్తున్నట్టు నటిస్తున్నామా? నిజంగా నీ జీవితాన్ని మార్చుకోవడానికి డిసైడ్ అయి పనిచేస్తున్నామా? పర్పస్, ఈ పర్పస్ నన్ను ఎప్పుడు వెంటాడుతుంటా సార్. సో ఈ ప్రాసెస్లో ఎంబీఏ అయిపోయిన తర్వాత నేను వెస్టేజ్ అంటే ఇప్పుడు తెలుసు, బట్ నా కెరియర్ పరంగా నేను ఎప్పుడు నా పర్పస్ నాకు గుర్తుంటది. ఆ పర్పస్ ఎందుకని చెప్పానంటే, నా ఎంబీఏ అయిపోయిన కరెక్ట్గా 1 వీక్లో నాకు అర్థమైంది ఏంటంటే, నా ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ కంప్యూటర్ కోర్సులు చేస్తున్నారు. ఐటీ జాబ్కి వెళ్ళాలని వాళ్ళు కంప్యూటర్ కోర్స్ చేస్తుంటే, నేను మాత్రం ఇమీడియట్గా కుటుంబ బాధ్యతలు తీసుకోకపోతే నా కుటుంబం పరిస్థితి ఇబ్బంది పడుతుందని డిసైడ్ అయ్యి, మా అమ్మ నాన్న కూడా 1 రూపాయి అడగకుండా మా అత్తమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చి 5,000 రూపాయలు అప్పు తీసుకొని, అత్తమ్మ నాకు అప్పుడు డబ్బులు ఇవ్వు, నేను వెళ్ళి జాబ్ చేసుకుంటానని చెప్పి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళిపోయాను. విత్ ఇన్ 1 వీక్ సార్ హైదరాబాద్ వెళ్ళిపోయి డైరెక్ట్గా మా అత్తమ్మ కొడుకు వాళ్ళంటే వాళ్ళ రూమ్లోకి వెళ్ళాను. వాళ్ళ రూమ్లోకి వెళ్ళటం జస్ట్ రెడీ అయిపోయి న్యూస్ పేపర్లో జాబ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకొని సిటీ బస్ ఎక్కి వెళ్ళిపోయాను. సిటీ బస్ ఎక్కి వెళ్ళి జాబ్స్ ఎతికాను, వచ్చాను. కన్సల్టెన్సీస్కి వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చాను. అగైన్ నేనేమనుకున్నాను, అట్లీస్ట్ ఈ రూమ్ నాకు ఉంటుంది కదా, 1 వీక్, ఒక 1 మంత్ ఈ రూమ్లో ఉంటూ చేసుకోవచ్చు అనుకున్నాను. ఆ రూమ్ బయటికి వెళ్ళి రూమ్లోకి రాగానే ఆ రూమ్ ఓనర్ మళ్ళా మా అత్తమ్మ కొడుకుని కిషోర్,
మీరు ఇంతమంది ఉంటే ఎట్లా అని క్వశ్చన్ చేశాడు. సో ఇమ్మీడియట్గా నేను నెక్స్ట్ డే హాస్టల్ అయితే పీజీ పేయింగ్ గెస్ట్ హాస్టల్స్ ఉంటాయి కదా, హాస్టల్ ఎత్తుక్కోవటం మొదలు పెట్టాను సార్. ఆ మొదలు పెట్టే టైంలో నాకు ఇప్పుడు నా ముందు ఇమ్మీడియట్గా జాబ్ కావాలి. అప్పటికప్పుడు వెళ్ళిపోయిన కన్సల్టెన్సీస్కి వెళ్ళాను. సేమ్ డే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో జాబ్ తెచ్చుకున్నాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో శాలరీ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో జాబ్ తెచ్చుకున్నాను. దాదాపు ఒక 5 months చేశాను. తర్వాత మా ఊర్లో ఒక అబ్బాయి జాబ్ కోసం ట్రై చేస్తుంటే నేను మా బాస్ని అడిగాను, సార్ ఇట్లా మా అల్లుడు ఒక అబ్బాయి ఉన్నాడు, జాబ్ కావాలని. అతను నాకేం కండిషన్, నేను అప్పటికి డిసైడ్ అయ్యి వెళ్ళిపోదాం వేరే జాబ్ ఎత్తుక్కుందామని. ఎందుకంటే నాకు ఫ్యూచర్ కనిపించట్లేదు అక్కడ. సో నా ఇష్టానికి తగ్గ ఫ్యూచర్ అక్కడ కనిపించట్లేదు. నువ్వు కనుక ఇంకొక నెల చేస్తానంటే అబ్బాయిని జాయిన్ చేసుకుంటాను అన్నాడు. అడన్నా ఒక 5 monthsలో నేను పని చేయగలిగానని అనుకుంటా. నేను ఇంకో మంత్ కంటిన్యూ చేస్తానంటే నా అబ్బాయిని జాయిన్ చేసుకుంటానండు. జాబ్లో జాయిన్ చేసుకున్నాడు. అలాగే ఇద్దరికి రెఫరెన్స్ ఇచ్చి అక్కడ జాయిన్ చేయించగలిగాను. తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చాను. 2007లో నా శాలరీ 6,300 రూపీస్. ఆ జాబ్ చేస్తున్న ప్రతిరోజు నాకు ఎలా ఉండేదంటే, ఎంత కష్టమైనా సరే చెయ్యాలి, చెయ్యకపోతే ఈ నెల జీతం రాకపోతే నెక్స్ట్ మంత్ మా అమ్మా నాన్న అడగాలి. ఒక్కసారి చదువు అయిపోయిన తర్వాత మన ఇంట్లో అమ్మా నాన్న మనం డబ్బులు అడగకూడదు. ఏదన్నా వేరే ఒక జెన్యూన్ రీజన్కి అడగచ్చు, సర్వైవల్కి ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగకూడదు అనేది స్ట్రాంగ్గా మైండ్లో పెట్టుకున్నాను. అది చేస్తూ ఉన్నాను. తర్వాత ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్ చేశాను. జస్ట్ జాయిన్ అయ్యాను. 14,500 15,000 జీతానికి జాయిన్ అయ్యాను. దాంట్లో చేస్తున్నాను. ఒక 1-2 months చూశాను, నాకు అర్థం కావట్లేదు. నేను నిజంగా ఎంబీఏ చదివాను, ఎంబీఏ మార్కెటింగ్ చదివాను, నేను దీంట్లో వెళ్తున్నాను, నా ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ 1 year తర్వాత నేను ఎలా ఉంటాను, దీంట్లో నా గ్రోత్ ఏంటి, నెక్స్ట్ 1 year తర్వాత, నెక్స్ట్ 5 years తర్వాత నన్ను నేను చూసుకుంటే దీంట్లో నా పొజిషన్ ఏంటో నాకు కనిపించట్లేదు. ఎందుకంటే ఒక్కసారి దాంట్లో నుంచి బయటకు వచ్చినాక ఆ ఎక్స్పీరియన్స్ దేనికి కన్సిడర్ చేయరు, ఒక్క దాంట్లో మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో ఎఫ్ఎంసీజీ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నా. ఎంబీఏ చదివిన ఎవరినైనా అడగండి, ఎఫ్ఎంసీజీ జాబ్ అంటే ఎంత విలువైందంటే, ప్రోడక్ట్ అంటే మనిషి బ్రతికున్నంత కాలం వాడాల్సిన ప్రొడక్ట్స్ అవి. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అంటారు. ఒక మనిషి ఇంకొక 10 రోజుల్లో చనిపోతాడని తెలిసినా ఆ పర్సన్కి ఖచ్చితంగా కొనాల్సిన ప్రొడక్ట్స్ అవి. ఎందుకంటే సోప్స్ ఇవన్నీ అవసరం కాబట్టి. అట్లాంటి కంపెనీలో జాబ్ దొరికిందంటే లైఫ్ సెటిల్ అని భావిస్తారు. దానికోసం వెతుకుతున్నాను, దొరకలేదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు వెస్టేజ్ అనేది ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ కంపెనీ. ఆ వెస్టేజ్ రిలేటెడ్ ఆ వాల్యూ మనకు చాలా మందికి తెలియదు. దాన్ని ఇమీడియట్గా ఆలోచిస్తున్నప్పుడు నాకు పేపర్లో ఒక న్యూస్ ఆర్టికల్ కనిపించింది. యురేకా ఫోర్బ్స్ వాటర్ ప్యూరిఫైర్లో జాబ్ ఉంది. రవికాంత్ సార్ అనే ఒక అతను ఇంటర్వ్యూ తీసుకున్నాను. నేను వెళ్ళాను. సార్ ఏం చెప్పాడంటే నాకు ఒకటే మాట చెప్పాడు, రంగారావు నువ్వు నీ ఎంబీఏ చదువున్నావు, నువ్వు చేస్తున్న జాబ్ బాగానే ఉంది, బట్ దాంట్లో నీకు ఫ్యూచర్ ఎంతవరకు ఉంటుందో ఆలోచించుకో. ఇక్కడికి వచ్చి పని నేర్చుకున్నావు అంటే ఫ్యూచర్ బాగుంటుంది. ఆల్రెడీ నువ్వు మంచి హార్డ్ వర్క్ చేస్తున్నావు నాకు అర్థమవుతుంది అన్నాడు. నేను ఇమీడియట్గా జాయిన్ అయ్యాను. ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర జాయిన్ అయ్యాను. బేసిక్గా వాటర్ ప్యూరిఫైర్ సేల్స్. ఎందుకు జాయిన్ అయ్యానంటే సార్, అక్కడ 10,000 ఇస్తాడు డిస్ట్రిబ్యూటర్, కానీ 15,000 జీతం వదులుకొని 14,500 15,000 జీతం వదులుకొని 10,000కి జాయిన్ అయ్యాను. రీజన్ ఏంటంటే పని నేర్చుకోవాలి. అక్కడ జీతం మాత్రమే కనిపిస్తుంది, ఇక్కడ పని నేర్చుకుంటే నాకు లైఫ్ కనిపిస్తుంది. సో దాన్ని వదిలేశాను, ఇక్కడికి వచ్చాను. దాంట్లో 1-2 months సిన్సియర్గా పనిచేశాను. 2 months చేశాను, సిన్సియర్గా పనిచేశాను. ఆ 10,000 తీసుకుంటా వర్క్ నేర్చుకున్నాను. ఎంత కసిగా నేర్చుకున్నానంటే నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సక్సెస్ అవ్వాలి అనే కసిగా నేర్చుకున్నాను పని. సో అంతకుముందు యురేకా ఫోర్బ్స్ చేరకముందు కాఫీ డే అనే కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఎంప్లాయీగా ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యాను నేను. ఎప్పుడైతే నేను ఇక్కడ యురేకా ఫోర్బ్స్లో జాబ్ చేస్తూ ఉన్నానో అదే టైంలో నేను ఏ డిస్ట్రిబ్యూటర్ దగ్గర అయితే ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యానో అదే కంపెనీ డైరెక్ట్ కంపెనీ ఎంప్లాయీకి నాకు ఇంటర్వ్యూ అవకాశం వచ్చింది. ఆ ఇంటర్వ్యూ అవకాశం వచ్చింది, వెళ్ళాను. ఇంటర్వ్యూ కాల్ చేశారు, నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియట్లేదు. సురేంద్ర అని ఒక పర్సన్ నాకు పరిచయం, మా రూమ్మేట్ సార్, నా పక్క రూమ్మేట్, రావినూతల అద్దంకి దగ్గర రావినూతల అనుకుంటాను, ఊరి పేరు నాకు కరెక్ట్గా లేదు. సురేంద్ర బాబు ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాడు. అబ్బాయి ఏంటన్నా డల్గా ఉన్నామంటే, తమ్ముడు ఇట్లా ఇంటర్వ్యూ ఉంది, నా దగ్గర డబ్బులు లేవు, నేను ప్రిపేర్ వెళ్ళాలి అంటే తమ్ముడు 100 రూపాయలు ఇచ్చాడు నాకు. 100 రూపాయలు ఇచ్చి అన్న ఇంటర్వ్యూకి వెళ్ళరా అని చెప్పి డబ్బులు ఇచ్చాడు. అప్పుడు వెళ్ళి అప్పటికప్పుడు షేవింగ్ చేయించుకొని, షర్ట్ ఐరన్ చేయించుకొని, ప్యాంట్ షర్టు ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్.
ఆ తమ్ముడు నాకు అప్పుడు 100 రూపాయలు సహాయం చేశాడు కానీ ఆ 100 రూపాయలు దాదాపు 1,00,000 రూపాయలతో సమానం నాకు. ఆ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన ఆశా సుమని మేడం అనే ఒక మేడం ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఇంటర్వ్యూ సెలెక్ట్ అయింది. అప్పుడు మొదలైంది నా కెరియర్. ఆ జాబ్ చేస్తున్న టైంలో అక్కడ కూడా కేవలం పని నేర్చుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేశాను. తర్వాత హిందుస్థాన్ యూనిలీవర్. నేను ఎప్పుడైతే మన మన డ్రీమ్ ఏది ఉంటుంది మనకు వస్తుంది సార్. ఎప్పుడు చెప్తుంటాం కదా, డ్రీమ్ డ్రీమ్ డ్రీమ్, కలలు కనండి కలలు కనండి కలలు కనండి. ఆ కళలు మనకి మంచి సక్సెస్ని ఇస్తాయని. నేను ఎప్పుడు ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అనుకుంటాను. హిందుస్థాన్ యూనిలీవర్ అవకాశం నా దగ్గరకు వచ్చింది. నేను వెళ్ళలేదు హిందుస్థాన్ యూనిలీవర్ దగ్గరకి. నేను ఏదైతే కలలు కన్నానది సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసి నా రిజల్ట్ అక్కడ చూపించాను. నా వర్క్ చూసిన ఒక అతను సార్, కామేశ్వర్ సార్ అని, కాఫీ డేలో ఉన్న మా సిటీ హెడ్ని అడిగి, సార్ ఇట్లా మేము ఒక పర్సన్ కోసం చూస్తున్నాం, బ్రూ కఫే అనేది లాంచ్ చేస్తున్నాము, దానికి ఒక పర్సన్ కావాలి, మీ కంపెనీలో ఇట్లా ఈ కొన్ని లొకేషన్స్ ఇక్కడ స్టాల్స్ అవి చూసాము, బాగుంది, మీ పర్సన్ మేము ఏమైనా కలవచ్చా, ఇట్లా జాబ్ ఆపర్చునిటీ ఉందని చెప్తే, ఆ సార్ కిరణ్ సార్ ఏం చేశారంటే, కిరణ్ శామ్యూల్ అని అతను, కాఫీ డే అతను, నన్ను పిలిచి అందరూ వెళ్ళిపోయిన తర్వాత రంగారావు ఒక కామేశ్వర్ సార్ అని అతను కలిశాడు, నీ గురించి అడిగాడు, హిందుస్థాన్ యూనిలీవర్లో జాబ్ ఆపర్చునిటీ ఉంది, నువ్వు వెళ్తావా, ఒకవేళ వెళ్తానంటే నేను రెఫర్ చేస్తాను, ఆల్రెడీ అడిగాడు, నీ వర్క్ చూసాడంటే అని చెప్పాడు. సరే సార్ అని చెప్పాను. నాకు తెలియదు కంపెనీ తెలుసు కానీ బిజినెస్ ఎలా ఉంటుందో తెలియదు. బట్ ఆ కంపెనీ పేరు వినంగానే నేను కలలు కన్న కంపెనీ కదా అని ఇమ్మీడియట్గా ఓకే సార్ అని చెప్పా. ఆల్ ది బెస్ట్ రంగారావు, నువ్వు మంచి హార్డ్ వర్క్ చేస్తావు, ఎలా ఉంటావు నిజాయితీగా అలాగే ఉండని చెప్పి పంపించాడు. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను సార్. ఈ సెలెక్ట్ అవ్వక ముందు నా లైఫ్లో ఒక మిరాకిల్ జరిగింది. 2009లో నాకు మ్యారేజ్ అయింది. అనుష అనే అమ్మాయితో మ్యారేజ్ అయింది. మేబీ నా లైఫ్ అక్కడే ఒక పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయింది. రంగారావు పేరు ముందు అనుష ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అనుష రంగారావు, అక్కడి నుంచి నా సక్సెస్ జర్నీ మొదలైంది. సో అట్లా చేస్తున్న టైంలో హిందుస్థాన్ యూనిలీవర్లో జాబ్ చేస్తా ఉన్నాను. దాన్ని అగైన్ నాకు మొదటి నుంచి ఒక ఇది ఉండేది సార్. ఎందుకంటే లైఫ్లో చాలా కష్టాలు పడ్డాను, చాలా పేదరికాన్ని చూశాను, నా చుట్టూ పరిస్థితులు కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు ఏమనిపించేది అంటే, మనం చేస్తున్న జాబ్ ద్వారా కొంతమందికైనా హెల్ప్ చేయగలమా, అలాంటి అవకాశం ఎక్కడుందని చెప్తే నాకు గ్రూప్స్ అవకాశం ఉండేది. నాకు గ్రూప్స్ అంటే పిచ్చి. నాకు అసలు గవర్నమెంట్ సర్వీస్ అంటే, గవర్నమెంట్ అని కాదు కానీ చేసే జాబ్ ద్వారా చాలా మందికి మంచి చేయొచ్చు అని ఒక పిచ్చి ఉండేది నాకు. నాకు పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నాను. కుకట్పల్లిలో మా ఇల్లు ఉంటే అశోక్ నగర్లో నేను రూమ్ తీసుకొని కోచింగ్కి వెళ్ళేవాడిని, జాబ్ వదిలేసి. 8 మంత్స్ నేను 6 to 8 months నేను జాబ్ వదిలేసి హిందుస్థాన్, నేను ఎవరికి చెప్పలేదు కోచింగ్ అని, కంపెనీలో రిజైన్ చేసి వెళ్ళి కోచింగ్ తీసుకున్నాను 6 to 8 months. అక్కడ చేస్తున్నాను కానీ నాకు ఫైనాన్షియల్ పరిస్థితులు ఎంత దారుణం అయిపోతున్నాయి అంటే, రోజు రోజుకి జీతం ఆగిపోయింది, పిఎఫ్ డబ్బులు విత్డ్రా చేశాను, అయిపోతుంది. కనీసం పిల్లలకి ఏదైనా బిస్కెట్లు కొనాలన్నా ఆలోచిస్తున్నాను. అగైన్ మంచి జీతం చూశాను, కష్టాలు చూశాను, మంచి జీతం చూశాను, అగైన్ పడిపోయాను ఒక గోల్ కోసం. నేర్చుకుంటా ఉన్నాను, నేను రియాలిటీ అర్థం చేసుకున్నా. నోటిఫికేషన్స్ రావు, గవర్నమెంట్ జాబ్స్ కంప్లీట్, గవర్నమెంట్కి ఎలక్షన్స్ ఎప్పుడు దగ్గరకు వస్తే అప్పుడు వదులుతారు నోటిఫికేషన్స్, అప్పుడు కూడా కొన్ని లక్షల మంది పోటీ పడతారు. దీన్ని నమ్ముకుంటే నా కుటుంబం ఏమవుతుందని రియాలిటీ ఆలోచించి అప్పటికప్పుడు స్టెప్ తీసుకొని మళ్ళీ ప్రైవేట్ జాబ్ మొదలు పెట్టాను సార్. ఒక బ్రాడ్కాస్టింగ్ మీడియాలో జాబ్ వచ్చింది. అప్పుడు అగైన్ ఒక డెసిషన్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలంటే, నేనుంది హైదరాబాద్లో, మళ్ళా తిరుపతికి వచ్చింది జాబ్ నాకు. నా లైఫ్లో తిరుపతి ఎలా అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా తిరుపతికే పిలుచుకుంటున్నాను నన్ను. మళ్ళా తిరుపతికి వచ్చింది. నా ఫ్యామిలీని వదిలి 6 months నేను తిరుపతిలో ఉండి, పిల్లలు చదువుతున్నారు కాబట్టి ఆ జాబ్ చేస్తూ తర్వాత 6 months తర్వాత మార్చుకున్నాను. ఆ తిరుపతిలో జాబ్ చేస్తున్న టైంలో కరెక్ట్గా 2019లో నేను జాబ్ చేస్తున్న టైంలో ఫిబ్రవరి నెలలో ఇప్పుడు నేనైతే కంపెనీ పేరు నేను మెన్షన్ చేయను, ప్రజెంట్ నేను వర్క్ చేస్తుంది వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఒక మంచి కంపెనీ, ఒక ఉన్నతమైన కంపెనీలో చేస్తున్నాను. ఫిబ్రవరిలో నాకు ఒక సార్ ఫోన్ చేసి ఇట్లా ఈ కంపెనీలో ఇట్లా ఒక వైస్ ప్రెసిడెంట్ క్యాడర్ అతను మీటింగ్కి వచ్చాడు, తిరుపతి విజిట్కి వచ్చాడు. సో మా దగ్గర డిస్కషన్కి వచ్చింది, ఇక్కడ ఎవరైనా పర్సన్ ఉన్నారా, మంచి పర్సన్, కొంచెం సిన్సియర్గా ఉండే పర్సన్ రెఫర్ చేయమంటే నేను నీ పేరు చెప్పాను. ఎందుకంటే నువ్వు ఎంత సిన్సియర్గా ఉంటావో, హార్డ్ వర్క్ చేస్తావో నాకు తెలుసు చెప్పాను. అంటే నేనుండి, సార్ ప్రజెంట్ ఇప్పుడున్న జాబ్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను,
ప్రస్తుతం నాకు చేంజ్ అయ్యే ఉద్దేశం లేదు. ఎందుకంటే ఇక్కడ నేను ప్రూవ్ చేసుకోవాల్సింది ఉంది. నేను నేను ఇబ్బంది పడుతున్న టైంలో నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఫిబ్రవరి అంటే మార్చ్లో ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ ఉంటుంది. అప్పటి వరకు ఉండాలి ఖచ్చితంగా. అదే వరకు నేను రాను సార్ అని చెప్పాను నేను. సరే నీ ఇష్టం రంగారావు, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు, పంపించారు. తర్వాత వర్క్ చేస్తూ ఉన్నాను. అగైన్ మళ్ళీ ఆగస్ట్లో ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నాయి. సరే ఒకసారి ట్రై చేద్దామని నేను ఆయనకి ఫోన్ చేశాను. సార్ అప్పుడు మీరు కాల్ చేశారు కదా, ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, నేను అటెండ్ అవ్వచ్చాను. మీరే అడిగారు కదా, నాకు ఎందుకో ఒకసారి ట్రై చేద్దాం అనిపిస్తుంది అంటే, నేను చెప్పిందేమో లేదో ఇమ్మీడియట్గానా ఆ సార్కి ఫోన్ చేసి, మా సార్ నా లైఫ్లో ఇంకొక నా కెరీర్కి ఒక గురువు లాంటి వ్యక్తి వల్ల రాజు సార్, ఆయనకి ఫోన్ చేసి, ఈ రెడ్డి గారు అని ఆయన సార్ ఫోన్ చేసి ఇట్లా ఉన్నాడు సార్ అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇంటర్వ్యూ తీసుకుంటే ఆల్రెడీ ఆ జాబ్ కోసం 32 మందిని ఇంటర్వ్యూ తీసుకున్నారు. 32 మెంబర్స్ని ఇంటర్వ్యూ తీసుకున్నాక 33వ పర్సన్గా నేను వెళ్ళాను ఇంటర్వ్యూకి. ఆ 33వ పర్సన్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు 5 రౌండ్స్ ఇంటర్వ్యూ. ప్రతి ఇంటర్వ్యూ 1 గంట గంటన్నర ఉంటుంది. ఒక్కటి కూడా తెలుగు పదం ఉండదు, ప్రతిదీ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. సో ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయింది. ఫైనల్ ఇంటర్వ్యూ కాడ మళ్ళీ నాకు ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. సార్ ఎందుకు చెప్తున్నా అంటే డెసిషన్ యొక్క పవర్ ఏంటో చెప్పడం కోసం నాకు ఇది చెప్తున్నా. కొన్ని నవంబర్ 13th నాకు ఇంటర్వ్యూ, బెంగళూరులో ఫైనల్ ఇంటర్వ్యూ. నవంబర్ 14th మా కందుకూరులో మా మామది ఒక పెళ్ళి ఉంది. సేమ్ మనం మీటింగ్ చేసుకుంటాం కదా అదే హాల్లో. నేనేం ఆలోచించానంటే 13th నైట్ ఫైనల్ ఇంటర్వ్యూ నైట్, నవంబర్ 13th నైట్ నేను ఇప్పుడు వెళ్తున్నాను. ఇప్పుడు ఈ జాబ్ వస్తే మళ్ళా 6 months నా ఫ్యామిలీకి నేను దూరంగా ఉండాలి. ఇది అవ్వదు, కష్టం, ఇబ్బంది పడుతున్నావు. మా ఆవిడ కూడా ఎందుకు మళ్ళా అది వస్తుందో రాదో తెలియదు, ఒకళ్ళు వచ్చినా కానీ 6 months దూరంగా ఉండాలి నువ్వు, అది ఇదని మాట్లాడారు. నేను ఇంకా చివరికి నైట్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళటం కోసం బస్ టికెట్ బుక్ చేసుకున్నాను. ఆ బస్ టికెట్ కూడా క్యాన్సిల్ చేసేసి ఆ కంపెనీ వాళ్ళ ఆనంద్ నా కొలీగ్ ఉంటాడు, తన ఈ ప్రజెంట్ కొలీగ్, అతనికి ఫోన్ చేసి సార్ నేను రావట్లేదు ఇంటర్వ్యూ కంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను. ఎందుకు, మంచి ఆపర్చునిటీ ఎందుకు వదులుకుంటా అన్నారు. లేదు సార్ నాకు హెల్త్ బాగాలేదు రావట్లేదని చెప్పాను. అగైన్ అండి నిద్ర పట్టలేదు సార్. నాకు ఎంత నిద్ర పట్టలేదంటే ఏం వదులుతున్నానో నాకు అర్థం కావట్లేదు. నాకు నిద్ర పట్టట్లేదు. భగవంతుడు మేబీ నాకు ఎందుకో ఇది రైట్ ఆపర్చునిటీ వెతుకు అని చెప్పాడేమో తెలియదు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock నిద్ర లేచాను. బెంగళూరులో 11 గంటలకు ఇంటర్వ్యూ, బస్కి వెళ్తే అందుకోలేను. సో ఇమ్మీడియట్గా నేను మా ఆవిడతో డిస్కస్ చేశాను, ఒకసారి వెళ్ళొస్తాను. ఎందుకంటే చాలా పెద్ద కంపెనీ, వెళ్ళినా ఇంటర్వ్యూ అవుతుందో లేదో తెలియదు, అంత ఖర్చు పెట్టుకుని ఎందుకన్నా ఆలోచనతో ఆగిపోయాను. బట్ ఒక ప్రయత్నం చేద్దామని నేను ఇమ్మీడియట్గా మా ఆవిడతో చెప్తే సరే అనింది. అప్పటికప్పుడు ఎలా వెళ్ళాలో తెలియదు. కార్ తీసుకెళ్ళాలంటే డబ్బులు కావాలి, ఉంటాయి, శాలరీ వచ్చి నాకు ఇస్తామని చెప్తాను. ఒక అతను నేను జాబ్లో ఉన్నప్పుడు క్యాబ్ తీసుకెళ్తాను, అతనికి ఫోన్ చేశాను. అతని పేరు పురుషోత్తం, తిరుపతిలో ఉంటాడు, కార్ డ్రైవర్. అతనికి ఫోన్ చేసి పురుషోత్తం గారు ఇట్లా నాకు ఇంటర్వ్యూ ఉంది, 11 గంటలకు నాకు బెంగళూరులో ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళాలని చెప్పాను. సార్ ఇట్లా ఎక్కడున్నా అంటే తిరుమలలో ఉన్నాను సార్ అన్నాడు. ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఎట్లా అంటే, సార్ నేను బయట ఉన్నాను, మీరు ఇంటర్వ్యూ అన్నారు కదా, నేను మా ఫ్రెండ్ కార్ పంపిస్తాను మీకు, మీరు వెళ్ళిరండి ఇంటర్వ్యూకి అన్నాడు. నీదైతే బాగుండేది, నా దగ్గర డబ్బులు లేవు, నా జీతం వచ్చి నాకు ఇస్తానని చెప్పాను. సార్ మీరు డబ్బుల గురించి ఆలోచించొద్దు, కేవలం డీజిల్ మాత్రమే కొట్టించండి, కేవలం డీజిల్ టోల్ గేట్స్ మాత్రమే చూసుకోండి, మిగతాది ఏదన్నా మీరు తర్వాత జీతం వచ్చి నాకు ఇద్దరు అని చెప్పి, నేను స్నానం చేసి రెడీ అయ్యేలోపు ఈ కార్ ఇంటి దగ్గర పెట్టాడు అతను, వేరే అతను పంపించాడు. దెన్ ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఇంటర్వ్యూ అయిపోయింది, వచ్చేసాను. ఎగ్జాక్ట్గా November 14th మార్నింగ్ కాల్ చేసి యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పారు. ఆ రోజు నేను తీసుకున్న డెసిషన్, అప్పటి వరకు 9 లక్షలు మాత్రమే నా ప్రయాణం సిటీసీ. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్గా 2019 డిసెంబర్. ఆ రోజు నవంబర్లో ఇంటర్వ్యూ అయిపోయింది, డిసెంబర్ 18th నేను ఇప్పుడు చేస్తున్న కంపెనీలో జాయిన్ అయ్యాను 2019. ఆ ఒక్క నిర్ణయం నా జీవితాన్ని ఎంత మార్చిందంటే, అప్పటి వరకు 9 లక్షలు మాత్రమే ఉన్న నా జీతం సంవత్సరానికి, ఈ రోజు ఇందాక సార్ స్క్రీన్ మీద చూపించారు, సార్ ఇఫ్ పాసిబుల్ ఒకసారి చూపించండి, ఎందుకంటే దిస్ ఇస్ వాట్ మీ, నేను ఇది, నువ్వెవరంటే నేను చూపించడానికి అది 25 లక్షలు ప్రయాణం శాలరీ తీసుకునే స్థాయికి తీసుకొచ్చింది నన్ను. ఒక నిర్ణయం, కంఫర్ట్ జోన్ వదిలేసి నేను రిస్క్ చేయడానికి సిద్ధపడ్డానని ఒక డిసిషన్ తీసుకున్నందువలన సంవత్సరానికి 25 లక్షలు.
జీతం. చూడండి సార్, అక్కడ 24 lakhs 73,700 నా యాన్యువల్ సిటీసీ పర్ మంత్. ఇదేదో గొప్పతనం కోసం చెప్పట్లేదు సార్ నేను, ఇది చూపించడం కూడా ఏంటంటే హూ ఆర్ యూ, నువ్వెవరని క్వశ్చన్ చేసుకుంటే అది కనిపించాలి సార్ మనకి. దిస్ ఈజ్ వాట్ మీ. ఒకప్పుడు కనీసం తినటానికి తిండి కూడా లేదు, కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బులు లేదు, కనీసం కొత్త బట్టలు కూడా లేవు, దారుణమైన పరిస్థితుల్లో పెరిగిన వ్యక్తి కరెక్ట్గా ఒక 16 years కష్టపడితే ఇది వచ్చింది. ఇది నా కష్టం కాబట్టి ధైర్యంగా మీ దగ్గర చూపుతున్నా. నాకంటూ ఒక అడ్రస్ ఉంది, అది చూపించగలిగాను సార్. థ్యాంక్ యూ. ఈ రోజు నాకు ఏదన్నా జరిగితే 63 లక్షలు నా వైఫ్కి కంపెనీ ఇస్తుంది. నాకు నా కుటుంబానికి ఏదన్నా హెల్త్ బాగాలేకపోతే 16 లక్షలు పెట్టి 8 + 8 16 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ చేస్తుంది. యాక్సిడెంటల్కి ఏదైనా జరిగితే ఇది 25 లక్షలు నా కంపెనీ నాకు సపోర్ట్ చేస్తుంది. ఇదంతా బాగుంది సార్. నాకు ఒక్క థాట్ వచ్చింది, ఎస్ నేను చదువుకున్నాను, చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాను, చదువుకున్నాను, ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి? మార్కెట్ పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా తయారవుతున్నాయి. నన్ను నేను అప్గ్రేడ్ చేసుకోకపోతే జీవితంలో మళ్ళా పేదరికంలోకి వెళ్ళాలి. ఎలా చేయాలని చాలా ఆలోచించాను. ఆలోచిస్తున్న టైంలో కోవిడ్ వచ్చింది. కరోనా టైంలో ఫస్ట్ వేవ్ లోనే నాకు కరోనా వచ్చింది. క్వారంటైన్లో 14 days ఉన్నాను. ఆ 14 days లో ఉన్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, చాలా మంది న్యూస్లు ఏంటంటే చనిపోతున్నారు, హాస్పిటల్కి వెళ్ళారు చనిపోతున్నారు, కరోనా వచ్చింది చనిపోతున్నారు. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఒక్కవేళ నాకు ఏదైనా జరగరాంది జరిగితే నా భార్య పిల్లల పరిస్థితి ఏంది, మా అమ్మ నాన్న ఏం చేయగలరు ఈ వయసులో, వాళ్ళ పరిస్థితి ఏంది అనేది నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ఎంత ఇబ్బంది పెట్టిందంటే నన్ను నిద్రపోనిచ్చలేదు. ఎస్, నాకు ఇక్కడ మంచి జీవితం ఉంది, అప్పుడు 25 లక్షలు లేదు, బట్ మంచి జీవితం ఉంది. 25 లక్షల 20 అనేది ఈ నుంచి స్టార్ట్ అయింది నాకు. అంతకుముందు 19 lakhs 17 lakhs అట్లా ఉండేది. ఏంటి పరిస్థితి? మళ్ళా నేను పేదరికంలోకి వెళ్ళాలా? నేను పడ్డ కష్టాలు నా కొడుకు కూతురు పడాలా? నా భార్య ఎలా బతుకుతుంది? 7th class చదువుకుంది నా భార్య, ఎలా బతుకుతుంది? నేను కష్టపడుతుంది వాళ్ళ కోసమే కదా. నా కష్టాన్ని ఏదో కరెక్ట్ ప్లేస్లో పడితే, నా జాబ్ నేను చేసుకుంటూ ఇంకేదైనా ఆపర్చునిటీ ఉందా అని ఎతుకుతున్న టైంలో నాకు గుర్తొచ్చింది ఏంటంటే, చిన్న వయసులో నేను 7th class నుంచే మొదలు పెట్టాను సార్. సమ్మర్ హాలిడేస్లో బేల్దార్ పనికి వెళ్ళేవాడిని, కూలి పనులకి బేల్దార్ పనులకి వెళ్ళేవాడిని. ఇక్కడ తెలంగాణ దగ్గర భూపాలపల్లి అని మా చిన్నాన్న అక్కడ పనిచేసేవాడు. 7వ తరగతి సమ్మర్ హాలిడేస్లో నేను వెళ్ళి కూలి పనులు చేసుకున్నాను. 2 నెలలు పనిచేసి వచ్చాను. ఎంబీఏ చదివేటప్పుడు, ఎంబీఏ చేరే ముందు సెలవుల్లో కూడా తిరుపతిలో సిమెంట్ బస్తాలు మోసాను నేను రోడ్లో. భవానీ నగర్ ఏరియాలో సిమెంట్ పని చేశాను, రేణుగుంట రోడ్లో సిమెంట్ పని చేశాను. ఎంబీఏ చదువుకునే టైంలో, ఎంబీఏ చదువుకు ముందు ఒక ఎస్టీడీ బూత్లో పనిచేశాను 500 రూపాయలకి. సో ఇవన్నీ గుర్తొచ్చినాయి. నాకు ఒక బేల్దార్ పని ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఆ రిలేటెడ్ ఏదన్నా చేస్తే, మెటీరియల్ కానీ ఏదైనా కాంట్రాక్ట్ పరంగా ఏదైనా చేస్తే నా ఫ్యామిలీకి ఏదైనా కొంచెం సెకండ్ ఇన్కమ్ ఏదైనా జనరేట్ చేయొచ్చు అని ఆలోచిస్తుండే. కొన్ని పెయింట్ షాప్స్ దగ్గరికి, ఇట్లా హార్డ్వేర్ షాప్స్ దగ్గరికి ఇళ్ళకి వెళ్ళి, సార్ నాకు ఇట్లా మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను టైం వేస్ట్ చేస్తున్నాను, నాకు శని ఆదివారం సెలవు ఉంది, ఓన్లీ మండే టు ఫ్రైడే మాత్రం నాకు జాబు, శని ఆదివారం ఖాళీగా టైం వేస్ట్ చేస్తున్నాను, నేను ఏదైనా పని చేయొచ్చా, ఏదైనా చేయొచ్చా మీ దగ్గర అంటే, వాళ్ళు ఏమన్నారంటే, సార్ మాకే సరిగ్గా బిజినెస్ లేదు, మేము మీకేం చెప్పగలమని చెప్పారు. ఎతుకుతున్నాను సార్, ఆలోచిస్తున్నాను. ఎంత ఆలోచిస్తున్నానంటే చాలా ట్రై చేశాను, తెలిసిన వాళ్ళని అడిగాను. ఎవరు బట్టిన ఏం చెప్తున్నారు? రియల్ ఎస్టేట్ అంటున్నారు. రియల్ ఎస్టేట్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఉండే ఆలోచన రియల్ ఎస్టేట్. కానీ నేను ఒక 10 మందికి సేల్ చేస్తే 9 మంది మంచిగా బాగుపడి ఒక కుటుంబం మోసపోయి రోడ్డు మీదకి వచ్చినా అది నేను తీసుకోలేను, ఎందుకంటే ఆ కష్టం విలువ నాకు తెలుసు. సో రియల్ ఎస్టేట్ కాదని ఎతుకుతున్నా. ఆ పర్టికులర్ టైంలో నా ఫ్రెండ్ కిరణ్ ఉన్నాడు సార్. మేమిద్దరం 5th class నుంచి డిగ్రీ వరకు క్లాస్మేట్స్. ఇప్పుడు మన టీంలో కిరణ్ ఉన్నారు. కిరణ్ వాట్సాప్ స్టేటస్ చూశాను. అంతకుముందు పెట్టేవాడు, బ్రాంజ్ డైరెక్టర్ మీటింగ్స్ అన్ని స్టేటస్లో పెట్టేవాడు, వాట్సాప్ స్టేటస్ సింగిల్గా పెట్టేవాడు. కానీ ఆ రోజు ఏం చేస్తాడంటే, ఆ మేడము కిరణ్ ఇద్దరు కలిసి స్టేజ్ మీద ఉన్న ఫోటో పెట్టాడు. రెస్పెక్ట్ వాళ్ళ వైఫ్కి రెస్పెక్ట్ ఇచ్చే ఫోటో కనిపించింది నాకు. అక్కడ కనెక్ట్ అయ్యాను నేను.
ఏంటి సంథింగ్ ఇదేదో ఉంది అని చెప్పి కిరణ్ ఏం చేస్తున్నావు అని చెప్పి అడిగాను. మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఆ ఫోటో అంటే, నువ్వు నాకు టైమింగ్ నేను చెప్తానంటే, నేను రేపు సండే కదా నేను వస్తాను అక్కడికి, నాకు అప్పుడు ఒంగోలు వస్తాను అప్పుడు చెప్తాను. లేదు లేదు నేనే వస్తాను నీ దగ్గరకని. నేను ఈ రోజు మధ్యాహ్నం ఉదయం 11:30కి చెప్తే నెక్స్ట్ డే మధ్యాహ్నం కల్లా శ్రావణ్ సారు అండ్ కిరణ్ సార్ ఇద్దరు విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చి డిఎల్సిపిలో పిఎస్ఆర్ మీటింగ్ అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్లి వెస్టేజ్ గురించి నాకు మీటింగ్ చెప్పారు. అక్కడ మీటింగ్ ఏంటంటే విజయవాడలో చాలా తక్కువ టీం ఉంది ఐ థింక్ మన దీని నుంచి. నాకు అర్థం కాలేదు అక్కడ యాక్చువల్గా. తర్వాత వాళ్ళు ఇంత దూరం నా కోసం వచ్చారు కదని రెస్టారెంట్కి తీసుకెళ్ళాను నేను. అక్కడ కూర్చోబెట్టి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కిరణ్ నాకు చెప్పింది ఏంటంటే, డబ్బులు కాదు రంగారావు, నువ్వు ఇక్కడ నీకు ఆల్రెడీ మంచి శాలరీ ఉంది, నీకు మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు గనక దీంట్లో కనెక్ట్ అయితే నువ్వు కొంతమందికి సపోర్ట్ చేయొచ్చు, ఆల్రెడీ నీ మైండ్ సెట్ ఏంటో నాకు తెలుసు అని చెప్పాడు. అక్కడ కనెక్ట్ అయ్యాను నేను. సరే ఏం చేయాలంటే, నువ్వేం డబ్బులు కట్టాల్సిన పని లేదు, ₹1 ఇన్వెస్ట్మెంట్ లేదు, నీ ఇంట్లోకి అవసరమైన ప్రోడక్ట్స్ కేవలం సూపర్ మార్కెట్కి బదులు ఇక్కడ కొనుక్కొని వాడి చూడు, నీకు నచ్చితే కొంతమందికి చెప్పు చాలు, తర్వాత నేను చెప్తానని చెప్పాడు. సరే నేను ప్రోడక్ట్స్ కొన్నాను, ఇంట్లోకి వాడటం మొదలు పెట్టాను. ఇంటికి రాగానే మా ఆవిడ, నువ్వు అన్ని రేట్లు ఎక్కువ పెట్టుకుంటావు, ఇట్లాంటివన్నీ నమ్ముతావు, ఎవరు ఏది చెప్పినా నమ్ముతావు అని చెప్పి మాట్లాడింది. సరే పర్లేదని ప్రోడక్ట్స్ నా ఫ్రెండ్ వచ్చాడు, వాడి కోసమైనా చేయాలని చెప్పి తీసుకుని వాడాను నేను. మన కోసం మన ఫ్రెండ్ వచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన మినిమం కట్టసి మనకు ఉంటుంది, వాడాను. నెక్స్ట్ నాకు అర్థమైంది ప్రోడక్ట్స్ క్వాలిటీ బాగుంది. అంతటితో గమ్ముకుండా కిరణ్ ఏం చేశారు, ఎంత అంటే లేడీస్ వర్క్ అవర్ సార్, కిరణ్ నాకు తెలిసి లైఫ్ లో మంచి సక్సెస్ అవుతాడు, ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. కొండేపులో మేము కొత్తపేట బీచ్ దగ్గరికి మీటింగ్ సరదా కోసం వెళ్ళాం సార్. ఒక 2 ఇన్నోవా క్రిస్టా కార్లో పార్టీ కోసం వెళ్ళాం బేసిక్ గా. వెళ్తే నైట్ 11 గంటలకి సురేష్ సార్ని తీసుకొచ్చాడు. సురేష్ సారు, బ్రహ్మయ్య సారు, ద గ్రేట్ బ్రహ్మయ్య సారు సురేష్ సార్ని తీసుకొచ్చి నాకు హోమ్ మీటింగ్ ఇప్పించారు. ఎవరు, శ్రావణ్ సారు అండ్ కిరణ్ సార్. నైట్ 10:30-11 గంటలకు వచ్చారు. 12:30 వరకు నాకు హోమ్ మీటింగ్ చెప్పారు, మిడ్ నైట్ బీచ్ దగ్గర రిసార్ట్స్ లో. నా ఫ్రెండ్స్ అంతా రూమ్ లో మందు పార్టీ చేసుకుంటా ఉంటే నన్ను బయట హాల్లో కూర్చోబెట్టి, బయట పార్క్ లో కూర్చోబెట్టి రిసార్ట్స్ లో ఈ వెస్టేజ్ మీటింగ్ చెప్పారు సురేష్ సారు. ఓకే, నేను ఇంత టైంలో వచ్చారని చాలా ఇదైపోయినా అయిపోయింది. నెక్స్ట్ డే అంతటి దాక్కుండా కరెక్ట్ గా ఐ థింక్ 3వ తేదీ ఒంగోలు పిలిచారు. సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ ఉంది, ఐ థింక్ 4th ఎగ్జాక్ట్ గా ఫ్రెండ్షిప్ డే రోజు ఆగస్ట్ లో కావల్లో సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ ఉంది. ఆ ముందు రోజు కావలి పిలిచి ఒంగోలులో రూమ్ తీసుకొని నన్ను ఇన్వైట్ చేశారు. నన్ను ఇన్వైట్ చేసినప్పుడు మన గ్రేట్ లీడర్స్ ఆనంద్ సారు అండ్ రవి సారు, ప్రసాద్ సారు, వీళ్ళ ముగ్గురుతో నాకు మీటింగ్ చెప్పించారు. ఆనంద్ సార్ చెప్తున్నాడు, ఆనంద్ సార్ వచ్చి పరిచయం చేసుకుని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎంత చెప్తున్నాడు అంటే అసలు మెడికల్ ఫీల్డ్ ఎంత ప్రొఫెషనల్ గా చెప్తున్నాడు అంటే ఆనంద్ సార్, నాకు అర్థమైంది సంథింగ్ ఇస్ దేర్, ఏదో ఉంది. రవి సార్ పరిచయం చేసుకున్నాడు. రవి సార్ చాలా బాగా చెప్పాడు. రవి సార్ కూడా మీలాంటి వాళ్ళు ఉండాలి సార్, డెఫినెట్ గా మనం కలిసి చేద్దాము, ఎంత భరోసా ఇచ్చారంటే మేమున్నాము, మేము సపోర్ట్ చేస్తాము అని నాకు భరోసా ఇచ్చారు. తర్వాత ప్రసాద్ సార్, నేను జాయిన్ అయ్యాను సార్, నేను 100 మందిని రైతులను కలిసాను, అది ఇదని చెప్పాడు. అగ్రికల్చర్ రైతులకు కూడా మనం సపోర్ట్ చేయొచ్చు అని చెప్పాడు. సో మీటింగ్ అయిపోయింది. నెక్స్ట్ డే సుబ్బయ్య సార్ మీటింగ్ తీసుకెళ్లారు. అక్కడ సుబ్బయ్య శెట్టి సార్ 46 lakhs పర్ మంత్ అంటున్నారు. మనీ గురించి నేను ఏంటంటే అప్పుడు నవ్వుకునే ఉంది, అరే ఏంట్రా ఇల్లు ఏదో మనల్ని అట్రాక్ట్ చేయడం కోసం ఇంత డబ్బులు వస్తున్నాయి అని చెప్పి నవ్వుకునే ఉంది. అందరూ చప్పట్లు కొడుతుంటే నేను కామెడీకి తీసుకొని, ఇదేదో జస్ట్ మోటివేషన్ కోసం చేస్తున్నారు, వచ్చిన వాళ్ళని జస్ట్ కన్విన్స్ చేయడం కోసం ఇట్లా ఈ చప్పట్లు హైప్ క్రియేట్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు అనుకునే ఉన్నాయి. బట్ సమ్వేర్ ఎక్కడో నాకు ఉంది, సరే అని అప్పటికప్పుడు ఇంకా నా పేరు మీద ఐడి ఉంటే కరెక్ట్ కాదు, నాకు నేను చేయకూడదు బేసిక్గా డైరెక్ట్గా. సో మా వైఫ్ పేరు మీద ఐడి తీసుకున్నాను ఆగస్టు 2024లో. అదే టైంలో నేను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని మెసేజ్ పెట్టాను. ఆ మెసేజ్ ఒకటి స్టేటస్లో పెడితే తిరుపతి నుంచి అంజలి మేడం అని ఒక మేడం ఉన్నారు, నేను ఆవిడని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను లైఫ్లో. తను ఒక మొబైల్ షాప్ ఓనర్గా నాకు పరిచయం, మొబైల్ షాప్ ఎంప్లాయీగా నాకు పరిచయం మేడం. నేను వెళ్ళి మొబైల్ కొన్నప్పుడు ఏదో ఇష్యూలో పరిచయం అయ్యారు. ఆవిడని నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఒక పర్సన్ అబ్జర్వ్ చేయాలి మనం, జస్ట్ మాట్లాడుతున్నామంటే మాట్లాడటం కాదు. ఆవిడ ఒక జాబ్ చేసింది, తర్వాత బిక్సీలో జాబ్ చేసింది, తర్వాత సెలెక్ట్లోకి వెళ్ళింది,
ఆ 2 తర్వాత ఓన్గా మొబైల్ షాప్ పెట్టింది. ఒక లేడీకి ఇంత ధైర్యం ఎక్కడిది? ఇంత ధైర్యంగా ఎలా చేయగలుగుతుందని ఆలోచించాను నేను. మొబైల్ షాప్ బిజినెస్ అంటేనే చాలా ప్రెషర్‌తో ఉంటది. అలాంటిది ఎలా చేస్తుందని ఆలోచిస్తే ఈరోజు కనీసం 3, 4 షాప్స్ ఓనర్‌గా ఉంది. ఆవిడకెప్పుడు చెప్తా, మేడం మీ నుంచి నేను చాలా ఇన్స్‌పిరేషన్‌గా ఉంటాను. ఆ మేడం నాకు రిప్లై ఇచ్చింది. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే సార్ అని నాకు రిప్లై ఇచ్చింది. నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. ఆమె రిప్లై ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? భగవంతుడు ఎలా కలిపాడో చూడండి. అప్పుడు దాకా ఏ రోజు నా స్టేటస్‌కి రిప్లై ఇవ్వని మేడము, ఆ ఫ్రెండ్‌షిప్ డే రోజు నాకు రిప్లై ఇచ్చింది. నేను వెంటనే థాంక్స్ మేడం. నేను యాక్చువల్‌గా నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర ఒక ఆపర్చునిటీ ఉంది. నాకు ఒకరు చెప్పారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటదో లేదో నాకు తెలీదంటే, లేదు సార్ మీరు చెప్పండి పర్లేదనింది. వెస్టేజ్ అనేది ఒకటుంది. మీకు ఇబ్బంది లేకపోతే మీ ఆధార్ కార్డ్ పంపించండి. నేను ఒక ఐడీ క్రియేట్ చేస్తాను. నేను ప్రొడక్ట్స్ వాడుతున్నాను. వాటి గురించి క్లియర్‌గా అర్థమైనాక మీకు చెప్తాను. మీటింగ్ గూడా చేస్తానని చెప్పాను. నిజంగా నాకేమీ తెలీదు. అప్పటికి వితిన్ 1 అవర్‌లో మేడం నాకు ఆధార్ కార్డ్స్ అయి పంపించి, క్రియేట్ చేయండి సార్ మీరేది చెప్తే అది చేస్తాననింది. అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. అరే! మనం చెప్తే చేస్తారు. అంతకుముందు నాకు సర్కిల్ తక్కువ. నేను చెప్తే ఎవరు చేస్తారనుకునేవాడిని. అలా అలా స్టార్ట్ అయింది నా వెస్టేజ్‌లో జర్నీ. ఆ వెస్టేజ్‌లో జర్నీ అలా స్టార్ట్ అయిన తర్వాత సార్ కొంతమందికి కొంచెం చెప్పడం మొదలు పెడుతున్నాను గానీ, నేనేం జేస్తున్నాను, ప్రొడక్ట్స్ అర్థం జేసుకోవట్లేదు నేను. అసలు ఈ ప్రొడక్ట్స్ ఏంటి? దాని వలన బెనిఫిట్స్ ఏంటి? బిజినెస్ ప్లాన్ ఏంటి? అనేది అర్థం జేసుకోకుండా, నేను ఎంబీఏ చదువుకున్నాను. నాకు మార్కెటింగ్ నాలెడ్జ్ ఉంది గదా! నేను ఏదైనా ఇరగదీయగలనని జెప్పేసి ఏదో చెప్పడం మొదలు పెడుతున్నా. నాకు అర్థం కావట్లే. కనెక్ట్ అవ్వట్లేదు. కనెక్షన్ మిస్ అవుతుంది. సమ్‌వేర్ ఐయామ్ మిస్సింగ్ కనెక్షన్. అప్పుడు నేను అర్థం జేసుకున్నా. నో, నో, నో ఇది కాదు ప్రాసెస్. ఫస్ట్ నేను ప్రొడక్ట్స్ అర్థం జేసుకోవాలి. పని నేర్చుకోవాలి. మొదట్లో నేను ఎంబీఏ అయిపోయిన తర్వాత జాబ్ ఎలా అయితే మొదలుపెట్టానో, అలా మొదలుపెట్టాలి. పని నేర్చుకుంటాను ఫస్ట్ అని జెప్పి, అందరిని కాల్ జేసి అడగటం మొదలుపెట్టా. ఈ రోజుకి గూడా నా అప్లైనర్ శ్రావణ్ సార్ నాకు ఫోను జేసినా, చేయకపోయినా ప్రతిరోజు నేను ఫోను జేస్తా. ఆల్మోస్ట్ శ్రావణ్ సార్‌కి, కిరణ్ సార్‌కి, బ్రహ్మయ్య సార్‌కి నేను ఫోను జేసి మాట్లాడతా. ఎంత బిజీ టైమ్ ఉన్నా. నా వర్క్ ఎలా ఉంటదంటే సార్, మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు విపరీతమైన ప్రెషర్ ఉంటది. ఎంత ప్రెషర్ ఉంటదంటే, ఏపీ మొత్తం హ్యాండిల్ చేయాలి నేను. కనీసం ఒకప్పుడు నేను ఇందాక చెప్పాను గదా! ఎంత కంఫర్ట్ లైఫ్ అంటే, నా లైఫ్ ఎంత కంఫర్ట్ ఉంటుందంటే, ఒక చదువుకునే టైంలో కనీసం నాకు బస్ ఛార్జ్‌కి గూడా డబ్బులు లేక ఇబ్బంది పడిన పరిస్థితి నుంచి ఈరోజు నేను చేసే కంపెనీలో నెలకి కనీసం 4, 5 ఫ్లైట్ జర్నీలుంటాయి నాయి. నేనెక్కడికన్నా ఎళ్తే కనీసం రూ. 9,000 హోటల్‌లో స్టే జేయటానికి ఇస్తారు. నేను ఇంటికాడ నుంచి బయటికి వెళ్ళాలంటే, ఇంటి దగ్గరికి కారొస్తుంది. మళ్ళా తిరిగి నన్ను ఇంటికి చేర్చే వరకు ఇన్నోవా క్రిస్టా కారొస్తుంది నాకు. అంత కంఫర్ట్ లైఫ్ జర్నీ. అంత కంఫర్ట్ లైఫ్ జర్నీలో ఉండి గూడా నేనెందుకు ఇంత ఆలోచిస్తున్నానంటే, వెస్టేజ్‌లో నాకొక ఫ్యూచర్ కనిపిస్తుంది సార్. ఫ్యూచర్ ఎంత ఫ్యూచర్ కనిపిస్తుందంటే, నాకేదన్నా జరిగితే నేనిందాక మీకు చెప్పాను గదా! కోవిడ్ టైంలో నా ఆలోచన ఎక్కడైతే మొదలైందని. నాకేదన్నా జరగరానిది జరిగితే, నా కుటుంబానికి నేనిక్కడ భరోసా ఇవ్వగలను. నా కుటుంబానికి ఇదొక సెక్యూర్డ్ ప్లేస్‌గా నేను చూపించగలనని ఒక ధైర్యం కలిగింది సార్ వెస్టేజ్‌లో. దానికి రీజన్ నేను చెప్తాను. ఆ ధైర్యం కలిగింది కాబట్టే ఇది నేర్చుకోవాలి. ఎలా అయినా వర్క్ నేర్చుకొని దీంట్లో సక్సెస్ అవ్వాలనే తపన గట్టిగా పడింది. ఇప్పుడు నేను ఎలా వర్క్ చేస్తున్నానంటే సార్, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేయడంతో జూమ్ వింటాను. జూమ్ అయిపోయిన తర్వాత మార్నింగ్ 8:30 వరకు వెస్టేజ్ కాల్స్ కొంతమందికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నోళ్ళతో కొంతమందితో మాట్లాడడానికి ట్రై చేస్తాను. లేదంటే కొత్తోళ్ళతో మాట్లాడుతున్నాను. 8:30కి పిల్లల్ని వదిలేస్తాను. వచ్చేసి 9:30, 10 కల్లా ఆఫీస్‌కెళ్ళిపోతాను. ఆఫీస్ టైమ్‌లో నా వర్క్ చేయను. ఏదైనా ఉంటే ఖాళీ టైం వర్క్ లేకుండా ఫ్రీగా ఉంటే మెసేజెస్ చేస్తాను. ఎవరైనా కాల్ చేస్తే మాట్లాడతాను తప్ప నేను చేయను. ఈవినింగ్ 6:30 అయిపోయిన తర్వాత ఎవరినైనా కలుస్తాను. సాటర్‌డే, సండే 1 ఇయర్. 1 ఇయర్ ప్రాణం పెట్టి పని చేద్దామని డిసైడ్ అయ్యాను సార్. సాటర్‌డే, సండేస్ వెస్టేజ్ కోసం. ఎందుకు వెస్టేజ్ చేయాలి? ఎందుకు వెస్టేజ్ చేయాలంటే, ఎందుకు వెస్టేజ్ చేయాలనే క్వెషన్ నాకొచ్చింది సార్. నాకొచ్చినప్పుడు నన్ను నేను కొన్ని క్లారిటీస్ తీసుకోవాలి. ఆ క్లారిటీస్ ఎలా తీసుకోవాలంటే, అసలిది నిజంగా ప్రొడక్ట్స్ మంచిదని అర్థమైంది. వీళ్ళు చెప్పినట్టు 3 జనరేషన్స్ ఇన్‌కమ్ అని ఉంటున్నారు. ఇది నిజంగా ఉందా? లేదా? అకౌంటు 10వ తేదీ పోస్టలేస్తున్నారు. ఆ అమౌంట్ వస్తుందా? లేదని శ్రావణ్ సార్‌కి ఫోను చేసి, "సార్ మీరు పోస్టలేస్తున్నారు. నిజంగా అమౌంట్ మీకొస్తుందా? మీరు హైప్ క్రియేట్ చేయడానికి చేస్తున్నారా?" నాకు క్లారిటీ ఉంది. నా టీమ్‌కి నేను ఇవ్వాలి ఇది క్లారిటీ. నన్ను నమ్మి కొంతమందొచ్చారు. వాళ్ళకి 100% క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది. మీకు అకౌంట్‌లో క్రెడిట్ అయిన మెసేజ్ నాకు పెట్టండి అని చెప్పి పెట్టి, నాకున్న చిన్న టీమ్‌కి గ్రూప్‌లో కూడా నేను అది పోస్ట్ చేసింది. శ్రావణ్ సారు మంచి మనసుతో యాక్సెప్ట్ చేసి వెంటనే నాకు పెట్టాడు మెసేజ్. "సార్ ఇది నాకొచ్చిన మెసేజ్. వెస్టేజ్ నుంచి నాకు ఈ అమౌంట్ క్రెడిట్ అయిందని." ఒక నమ్మకం వచ్చింది. నెక్స్ట్ 3 జనరేషన్ ఇన్‌కమ్ చెప్తున్నారు.
కస్టమర్ కేర్కి ఫోన్ చేశాను నేను. కస్టమర్ కేర్ ఫోన్ చేసి, మేడం మీరు రిటర్న్ పాలసీ ఉందంటున్నారు కదా ఇక్కడ, నిజంగా అది ఉందా అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఎగ్జాక్ట్లీ ఉంది సార్. వెస్టేజ్లో మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా ఆ క్వాలిటీ బాగలేదు లేదా ఏదైనా ఇబ్బంది ఉందంటే మీరు రిటర్న్ ఇవ్వచ్చు. కండిషన్ ఏంటంటే ఇన్వాయిస్ అయినా విత్ ఇన్ 1 month మీరు వచ్చి స్టోర్లో సబ్మిట్ చేయాలి, అప్పుడు ఇస్తారని చెప్పారు. ఎస్, ఒక డౌట్ ఏంటంటే ఇన్కమ్ అనేది వాళ్ళు చూపించే పోస్ట్ ఇన్కమ్ అనేది 100% కరెక్ట్, క్లియర్ అయింది. సెకండ్ ఏంటి, అమౌంట్ ఏదైతే బ్యాంక్లో క్రెడిట్ అవుతుందో అది కూడా కరెక్ట్. నెక్స్ట్ 3 generations ఇన్కమ్ అన్నారు, అది కూడా అడిగాను కస్టమర్ కేర్ని. ఎస్ ఉంది సార్ అని చెప్పారు. ఎందుకంటే నేను క్లారిటీ తీసుకోకుండా నా టీంకి నేను వేగ్గా చెప్పకూడదు. నా టీంకి నేను ఏదైనా చెప్తున్నానంటే నేను చెక్ చేసి నేను వాడి, ప్రోడక్ట్స్ అయితే నేను వాడాలి, ఇన్ఫర్మేషన్ అయినా నేను ఒకసారి 1కి 10 సార్లు చెక్ చేసుకుని నా టీంకి చెప్పాలి. అది చెక్ చేసుకున్నాను, క్లారిటీ తీసుకున్నాను అంటే ఇంకొకటి చెప్పాను. దెన్ అక్కడ స్టార్ట్ అయింది సార్. అక్కడ స్టార్ట్ అవుతుందోటి కొంతమందిగా కలవటం మొదలు పెట్టాను. అండ్ వెస్టేజ్ ఎంత విలువైందంటే సార్ నేను తెలుసుకుంది, ఇందాక చెప్పాను కదా అంజలి మేడం అని, ఆ మేడం నిన్న ఒక మెసేజ్ ఎక్కడి నుంచో పెట్టింది. వెస్టేజ్ వజ్రం లాంటిది, విలువ తెలిసిన వాడి చేతిలో పెడితే నెత్తిని కిరీటంలో పెట్టుకుంటాడు. కిరీటం అంటే మన ఆలోచనలో, మన బ్రెయిన్లో పెట్టుకుంటాడు, లైఫ్గా మార్చుకుంటాడు. అది విలువ తెలియని వాడి చేతిలో రంగురాయి పెడితే, ఆ విలువ తెలియని వాళ్ళ దగ్గర వెస్టేజ్ ఆపర్చునిటీ గురించి చెబితే రంగురాయి అనుకొని వజ్రాన్ని కూడా రోడ్లో వదిలేస్తాడు. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది సార్ వెస్టేజ్. నేను ఎంత నమ్ముతున్నానంటే వెస్టేజ్ని, ఇది ఒక వజ్రంలా నమ్ముతున్నాను. నేను పెట్టే హార్డ్ వర్క్కి నేను ఎంతలా డిసైడ్ అయ్యానంటే నా జాబ్ నేను వదలను, ఎట్టి పరిస్థితుల్లో నా జాబ్ నేను వదలను. ఈ రోజు నన్ను మీరు జూమ్ ఇన్వైట్ చేయడానికైనా, నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఇవ్వడానికైనా ఖచ్చితంగా ఆ జాబే. నేను అంత మంచి జాబ్ తెచ్చుకోగలిగాను కాబట్టి నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. నా జాబ్ నేను చేస్తాను, ప్యాసివ్ ఇన్కమ్, ఎందుకంటే ఇది కొంచెం డీసెంట్ శాలరీ ఉంది కాబట్టి ప్యాసివ్ ఇన్కమ్ అనే దాన్ని దీంట్లో క్రియేట్ చేసుకొని నా కుటుంబం కోసం నా సమయాన్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకొని ఎదగడానికి ట్రై చేస్తున్నాను. దీంట్లో వెస్టేజ్లో వచ్చిన తర్వాత అర్థమైందంటే, మాట్లాడుతున్నాం, వెళ్తున్నాం, మనలో కసి ఉంది, ఏదైనా సాధించాలి, ఏదైనా చేయాలనే ఒక తపన ఉంది. కానీ గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత చాలా మందికి చెప్తుంటే నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఎలా నెగిటివ్గా మాట్లాడుతున్నారంటే, ఇదంతా చాలా వరకు చూసేసాము, ఎప్పుడో చూసాము, ఏదో చేసాము, ఇలాగే చాలా ఎప్పుడో చేసాము వదిలేసి ఇదంతా ఫేక్ అది ఇది అని చెప్తున్నారు. నేను ఆలోచించాను, అరే అసలు వీళ్ళు వెస్టేజ్లో ఏమీ లేదని చెప్తున్నారు, వీళ్ళు తెలుసుకుని మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? కనీసం వీళ్ళకి అసలు వెస్టేజ్లో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయో తెలుసా? బిజినెస్ ప్లాన్ ఏంటో తెలుసా? వీళ్ళు ఏమన్నా రూపాయి ఖర్చు పెడుతున్నారా? సూపర్ మార్కెట్లో డబ్బులు పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళు కవర్ కూడా ఇవ్వట్లేదు, వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. అరే బాబు, ఇక్కడికి వచ్చి నీ సూపర్ మార్కెట్కి బదులు నీ ఇక్కడ ప్రోడక్ట్స్ కొనుక్కో, నువ్వు వాడుకుంటే నీకు ఆరోగ్యం వచ్చుద్ది, నీకు నచ్చింది 10 మందికి నువ్వు చెప్తే నీకు డబ్బులు కూడా వస్తాయి అని చెప్తే ఎవరు నమ్మట్లేదని ఆలోచించి నన్ను నేను ఒకటి ఆలోచించాను. సార్ మీ అందరికి ఒక మాట, జూమ్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఒక మాట చెప్తున్నాను, చాలా స్టడీ చేశాను సార్. నేను ChatGPTలో చూశాను, పర్ప్లెక్సిటీలో చూశాను, యూట్యూబ్లో చూశాను, చాలా రీసెర్చ్ చేశాను. నాకు అర్థమైంది ఏంటంటే, వెస్టేజ్ని నమ్మి మోసపోయినోడు, నష్టపోయినోడు ఎవ్వరు లేరు సార్. నో వన్ ఈస్ దేర్. ఎవరు మోసపోయిన వాళ్ళు లేరు, ఎవరు నష్టపోయిన వాళ్ళు లేరు. వెస్టేజ్ బిజినెస్ని అర్థం చేసుకోక డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. దానికి రీజన్ ఏంటంటే, చాలా మంది పీవీల కోసం చేస్తున్నారు. అసలు కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు కస్టమర్ ఏంటి, ఆ కస్టమర్ ఏంటి, ఆ కస్టమర్ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు, ఆ కస్టమర్ నీడ్స్ ఏంటి, వాళ్ళకి మనం సొల్యూషన్ ఇవ్వాలి. బిజినెస్ ఈజ్ నథింగ్ బట్ కనెక్షన్, సొల్యూషన్. అది ఇవ్వకుండా మనం ఓన్లీ ఎంతసేపటికి 100 పీవీలు అవ్వాలి, 200 పీవీలు అవ్వాలి, ఈ పీవీల్లోనే బ్రాంజ్ అవ్వాలి, సిల్వర్ అవ్వాలి, స్టార్ అవ్వాలి, దీంట్లోనే వెళ్తున్నాం తప్ప కస్టమర్ని కనెక్ట్ చేసుకోవడానికి మనం ట్రై చేయలేకపోతున్నాం. నాకు కూడా రాలేదు ఇంకా, బట్ ఖచ్చితంగా చాలా సక్సెస్ అందుకుంటా నేను, ఆ కాన్ఫిడెంట్ అయితే ఉంది. మనం ఏం చేస్తున్నామంటే, చాలా మందిని వెళ్తున్నాము, మన మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఫుల్లీ రీఛార్జ్ అయ్యి వెళ్ళి మీటింగ్కి వెళ్ళి కొంతమందికి చెప్పి ఐడి వేసేసి 1-2 సార్లు కాల్ చేస్తాం, వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని వదిలేస్తున్నాం మనం. కానీ అందరం ఏం చేస్తున్నామంటే సార్, ఒక్కరం కూడా ఒకప్పుడు మనం ఇప్పుడు నేనున్నాను ఎగ్జాంపుల్, నేను కూడా ఇప్పుడు నేను ఎవరికైతే మీటింగ్ చెప్పడానికి వెళ్తున్నానో సేమ్ నాకు కూడా ఇంకొకరు వచ్చి అలా చెప్పిన వాళ్ళమే. వీఆర్ హ్యాపీ కస్టమర్స్, వీఆర్ నాట్ ఎంప్లాయీస్. మనం ఎంప్లాయీస్ కాదు ఇక్కడ, కస్టమర్స్. మనం వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడి క్వాలిటీ ఉందని నమ్మి
దీంట్లో ఒక ఫ్యూచర్ ఉంది, జీవితానికి తగ్గ భరోసా ఉంది, ఉద్యోగంలో జీతం మాత్రమే ఉంది. మనకున్న సమయాన్ని అద్దెకిచ్చి ఇంకొకరి డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి కోసం, పచ్చిగా చెప్పాలంటే ఇంకొక డ్రీమ్ కోసం మనం పనిచేస్తున్నాం, దానికి జీతం తీసుకుంటున్నాం. అదే వెస్టేజ్ లో చేస్తే జీవితానికి ఒక మంచి భరోసా ఉంది. నువ్వు కష్టపడి పని చేయి, నీ కుటుంబానికి ఒక భరోసా ఇస్తా నేను. నీకేదైనా జరగరాని జరిగితే నీ కుటుంబానికి నేను తోడుంటాను. నువ్వెంత సంపాదిస్తే ఆ అమౌంట్ నుంచి నీ భార్య, నీ పిల్లల్ని మంచిగా చదువుకునేలాగా, లేకపోతే నీ నీ పిల్లలకి ఒక జీవితానికి ఒక మంచి తోడుగా నేను నిలబడతానని వెస్టేజ్ చెప్తుంది. అది అర్థం చేసుకోలేకపోతున్నాను. దానికి ప్రూఫ్ మొన్న కోటప్పకొండలో మచిలీపట్నం దగ్గర ఒకసారి ఎవరో చనిపోతే వాళ్ళ వైఫ్ కి, మేడం కి అది ఐడి ట్రాన్స్ఫర్ చేశారని చెప్పారు. సో దేర్ ఆర్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. పోనీ థర్డ్ జనరేషన్ ఇన్కమ్ గురించి నేను మాట్లాడను, ఎందుకంటే అది ఇంతవరకు రాలేదు. కానీ సెకండ్ జనరేషన్ ఇన్కమ్ ప్రూఫ్ అయింది. ఆ సెకండ్ జనరేషన్ ఇన్కమ్ అంటే చాలా మంది ఏమనుకుంటున్నారు, కొంతమంది మీటింగ్ లో చెప్తుంటే ఎలా వస్తుంది, ఎలా పాసిబుల్ అన్నారు. ఎందుకు రాదు సార్, ఎందుకు రాదు? నేనుంటే నా ఇంట్లోకి ప్రోడక్ట్స్ కొంటాను, నేను లేకపోయినా నా వైఫ్ అయినా నా ఇంట్లోకి ప్రోడక్ట్స్ కొనాలి. సో బిజినెస్ ఏమైనా మారుతుందా? మారట్లేదు. నా అండర్లో టీం ఎవరి కోసం వాళ్ళు కొంటారు, నా కోసం కొనరు. ఎవరి డెవలప్మెంట్ కోసం వాళ్ళు కొంటారు. ఎవరు బిజినెస్ డెవలప్మెంట్ కోసం లేదు పనిచేస్తారు, ఎదుగుతారు. మరి ఎక్కడ బిజినెస్ ఆగట్లేదు కదా. నేను ఆగాను కానీ బిజినెస్ ఆగట్లేదు. ఆ సేమ్ బిజినెస్ ని యాజ్ ఇట్ ఈస్ ఆ ఐడిని నా వైఫ్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. కంపెనీ మంచి మనసుతో మన ఐడిని పార్ట్నర్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అది అర్థం చేసుకోకుండా ఈ ఎలా పాసిబుల్ అని నెగటివ్స్ ఎదుగుతారు చాలా మంది. సార్ మీ అందరికీ నేను చెప్తున్నాను సార్, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ధైర్యంగా వెస్టేజ్ ని నమ్మండి, నమ్మి పనిచేయండి. మనకు ఒక మంచి లైఫ్ చూపిస్తుంది సార్. ఎంత లైఫ్ చూపిస్తుంది అంటే జీవితానికి ఒక భరోసా ఇస్తుంది సార్ వెస్టేజ్. జాబ్ చేసే వాళ్ళని నేను జాబ్ మానేయండి అని నేను చెప్పను, ఎందుకంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ, హౌ యు ఆర్ మేనేజింగ్ యువర్ టైం. నీ టైంని నువ్వు ఎలా మేనేజ్ చేసుకోగలవు. మనది మన కంట్రోల్లో ఉండాలి సార్. మన లైఫ్ మన కంట్రోల్లో ఉండాలి. పేదవాడిగానే ఉండాలా? ఆలోచించండి, ఎదగాలి. సినిమాలకు వెళ్తే ఏమొస్తుంది సార్? ఏమొస్తుంది సినిమాలకు వెళ్తే? సినిమాలు కూడా కొన్ని మంచి వస్తాయి సార్. ఎక్కువ టైం తీసుకున్నాను, ఐఎమ్ రియలీ సారీ. నేను తమ్ముడు అనే సినిమా ఒకటి ఉంది సార్, పవన్ కళ్యాణ్ మూవీ తమ్ముడు అనే మూవీ ఉంది. నాకు ఎలాంటి కష్టం వచ్చినా ఆ మూవీ చూస్తా. ఆ మూవీలో కూడా సెకండ్ హాఫ్ చూస్తా. అప్పుడు దాకా జోవియల్ గా తిరిగే ఒక పర్సన్ సాధించాలని ఒక తపనతోటి ఎంత అంటే అప్పటికప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని వాళ్ళ ఫ్యామిలీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఎలా కష్టపడతాడు. ఆ సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం చూడలే నేను. ఇంటర్మీడియట్ వయసులో కూడా నేను ఎంటర్టైన్మెంట్ చూడలేదు అక్కడ. కేవలం తను అప్పుడు దాకా జాలీగా ఉన్న పర్సన్ తన ఫ్యామిలీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఎలా కష్టపడ్డాడు, ఎలా ఇది చేస్తాడు అనేది డైరెక్టర్ బాగా చూపించాడు. ఆ సినిమాని నేను ఇప్పటికీ ప్రతిసారి చూస్తాను. నాకు ఏ ఇంటర్వ్యూ ఉన్నా ఖచ్చితంగా ముందు రోజు ఆ సినిమా చూసుకుంటాను. నేను ఏదైనా టఫ్ సిచ్యువేషన్ వచ్చినా అది చూస్తాను. లైఫ్ ఈజ్ వెరీ సింపుల్ సార్. లైఫ్ కి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తే లైఫ్ మనల్ని అంత ఇదిగా చూసుకుంటది. కష్టపడండి సార్, మనం అందరం కష్టపడదాము, డెఫినెట్ గా కష్టపడదాము, మంచి సక్సెస్ అవ్వాలి. దీంట్లో ఈ ప్రాసెస్ లో సార్, వెస్టేజ్ జర్నీలో నేను ఇంకోటి అర్థం చేసుకున్నాను సార్. చాలా మందిని ఎలా చేస్తున్నారంటే సార్, మనకు లక్షలేమో కావాలి, వెస్టేజ్ నుంచి డబ్బులు అయితే లక్షలు కావాలి, కానీ వెస్టేజ్ ని మాత్రం సిన్సియర్ గా చేయము. సిన్సియర్ గా ఎందుకు చెప్పట్లేదంటే, నేను 100 పీవీలు సిఎన్సి ఆఫర్ అని ఒకటి ఉంది. 4 నెలలు 100 పీవీలు చేస్తే 5వ నెలలో ఫ్రీ ప్రొడక్ట్స్ 2500 వస్తాయి. 2500 రూపీస్ ఫ్రీగా వస్తాయి. ఇంతవరకే వెస్టేజ్ ని పరిమితం చేస్తున్నారు. మన మైండ్ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలంటే, వెస్టేజ్ లో మనం లైఫ్ ఎత్తుకుంటున్నప్పుడు మనం కూడా అంతే గౌరవం వెస్టేజ్ కి ఇవ్వాలి. మనం రెస్పెక్ట్ ఇచ్చి తీసుకొని మనం చెప్తాం, అదే రెస్పెక్ట్ వెస్టేజ్ కూడా చూపించాలి. కేవలం 100 పీవీలకే పరిమితం అవటం ఎందుకు సార్? వెస్టేజ్ లో ఉండే ప్రోడక్ట్ మనకు బయట తీసుకోకూడదు. ఇంకా ఇట్స్ నాట్ అబౌట్ 100 పీవీస్. నువ్వు వాడకుండా, నువ్వు తెలుసుకోకుండా కస్టమర్కి ఎలా చెప్తావు? తప్పు కదా సార్. మనం వాడకుండా ఎలా చెప్తాం కస్టమర్కి? నేను చివరికి బైక్ వాడే ఇంజిన్ ఆయిల్ మార్చే ముందు ఒక ప్రోడక్ట్ ఉంటుంది, అది కూడా వాడాను నేను. దాని పేరు కూడా నాకు కరెక్ట్ తెలియదు, బట్ తీసుకుని వాడాను నేను అది. ఎందుకంటే నేను వాడాలి, నేను వాడితేనే టీంకి ధైర్యంగా చెప్పగలను. 100 పీవీస్ అని ఎందుకు రిస్ట్రిక్ట్ చేసుకోవాలి? మనం ప్రోడక్ట్స్ మనం వాడాలి, ప్రోడక్ట్స్ అన్ని వాడాలి. 100 పీవీ మనకి ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయో ఈ అవసరమైన తీసుకుందాం. మన టీం కూడా, ఇది ఎప్పుడు కూడా ఇండివిజువల్ వర్క్ కాదు, టీం వర్క్. ఈ రోజు ఉంది సార్, ఈ రోజు 24th లో ఉన్నాం, ఇంకా 6 days 7 days ఉంది. ఎవరైనా 16% దగ్గర ఉంటే నిజంగా అనుకుంటే చేయలేమా సార్? ఒక 1000 పీవీల దగ్గరలో ఉన్నాం మనం.
బ్రాంజ్ అవటానికి. సీరియస్గా అనుకుంటే చేయలేమా? మీ అండర్లో ఒక 20 మంది ఉన్నారు, 20-30 మంది ఉన్నారు. జస్ట్ అడిషనల్గా ఒక ప్రోడక్ట్ కొనండి అందరూ. మీ టీంలో ఎవరైనా బ్రాంజ్కి దగ్గరలో ఉంటే మీ అండర్లో ఉన్న వాళ్ళు 40 పీవీస్ తీసుకోండి, అడిషనల్గా ఒక ప్రోడక్ట్ కొనండి. మీకు అవసరమైందే. ఎందుకు అవరు సార్? టీం వర్క్ అంటే ఇండివిజువల్ బెనిఫిట్ కాదు. టీంని గెలిపించడమే టీం వర్క్. టీంతో కలిసి టీంతో జర్నీ చేస్తూ టీంని మంచి కోరుతూ ఎప్పుడు నిద్ర లేచినా కూడా టీం 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 టీం. అది నేను ఆనంద్ సార్లో, రవి సార్లో బీభత్సంగా చూశాను. నేను చాలా కనెక్ట్ అయిన ఆనంద్ సార్, రవి సార్ విషయంలో నేను చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుని వెళ్తున్నాను. అనుకుంటే ఏదైనా సాధ్యం సార్. ఈరోజు ఒక బ్రాంజ్ డైరెక్టర్ కాదు, బ్రాంజ్ డైరెక్టరే కష్టం. మనం బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత మిగతా వాళ్ళని బ్రాంజ్ డైరెక్టర్ చేయటమే లైఫ్. ఈచ్ లైన్లో వచ్చేసి ప్రతి ఒక్కరి సక్సెస్కి తోడ్పడటమే ఇక్కడ వెస్టేజ్ ఉంది. వెస్టేజ్లో అన్నిటికంటే గొప్ప క్వాలిటీ ఏంటంటే 10 మందిని సక్సెస్ చేపిస్తూ మనము సక్సెస్ అవుతాం సార్. అంత మంచి అవకాశం ఎక్కడ వస్తుంది సార్ మనకి లైఫ్లో? నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను, నాకు మంచి జీతం వస్తుంది, పర్ యానం 25 lakhs శాలరీ వస్తుంది. కానీ నా తమ్ముడిని నేను అక్కడ జాబ్లో పెట్టాలంటే పెట్టగలనా? పెట్టలేను. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కానీ వెస్టేజ్లో నేను వాళ్ళు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి వస్తే మనం చెప్పినాగా మనం పిలుస్తాం. అర్థం చేసుకున్న వాళ్ళు వస్తే వాళ్ళని గెలిపించలేమా? గెలిపించవచ్చు. ఇక్కడ అవకాశం ఉంది. మనం ఎదుగుతూ మిగతా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మనం ఎదగలిగే అవకాశం ఇక్కడ ఉంది సార్. అండ్ ఒక్క మాటలో చెప్పాలంటే నా ఆలోచనలు, నా ప్యాషన్ ఎలా అయితే ఉందో, నా ప్యాషన్కి తగ్గ వర్క్ కాబట్టి వెస్టేజ్. నేను సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసి దీంట్లో జాయిన్ అయినప్పుడు నేను ఆగస్టులో జాయిన్ అయిన రోజే నేను టార్గెట్ పెట్టుకున్నాను. ఆ రోజుకి ఈ రోజుకి మన టార్గెట్ ఎప్పుడు మారలా. యూ షుడ్ నెవర్ చేంజ్ యువర్ టార్గెట్, చేంజ్ యువర్ డైరెక్షన్స్. నీ గోల్ ఎప్పుడు మారకూడదు. కావాలంటే నువ్వు వెళ్ళే మార్గాలు ఏదన్నా ఒక తప్పుదారులు వెళ్తుంటే ఇంకో తారు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ మన తప్పులను మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఆగస్ట్ 2026కి వెస్టేజ్లో 1 lakh తీసుకోవాలనే స్ట్రాంగ్ గోల్ పెట్టుకుని పనిచేస్తున్నాను. అండ్ నెక్స్ట్ 5 years తర్వాత ఎందుకు చెప్తున్నానంటే సార్, అగైన్ ఒక చిన్న టాపిక్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను సార్. మనం చేసే వర్క్లో ఫ్యూచర్ మనం చూడాలి సార్. అది బిజినెస్ అయినా జాబ్ అయినా. ఈ రోజు మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ 1 year తర్వాత దీంట్లో మనకి ఎంత గ్రోత్ వస్తుంది, ఒక 5 సంవత్సరాల తర్వాత దీంట్లో మనం ఎక్కడ చూసుకోగలం, నీకు అది కనిపిస్తుందా లేదా? జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను ఆగస్ట్లో రవి సార్ వాళ్ళని కలిశాను సార్. నేను రవి సార్, ఆనంద్ సార్ వాళ్ళని కలిశాను. నేను వీళ్ళిద్దరిది నాకు తెలిసి ఆగస్ట్ 2025 అంటే కరెక్ట్గా ఇది డిసెంబర్లో ఉన్నాం, 4 నెలల బ్యాక్. 52,000 53,000 వాళ్ళ ఇన్కమ్. ఈ రోజు సార్ ఆనంద్ సార్ హైయెస్ట్ చెక్ 99,300 371 రూపాయి. రవి సార్ది ఆల్మోస్ట్ 88,000. ఈ నెల నాకు తెలిసి ఇద్దరు 1 lakh క్రాస్ అవుతారు. అదే రంగారావు శాలరీ 1 రూపాయి పెరిగిందా సార్ ఇక్కడ? ఆలోచించండి, ఫ్యూచర్ ఎక్కడుంది? దట్ ఈస్ వన్ థింగ్ విచ్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ మీ. నన్ను ఎంత ఇన్స్పైర్ చేస్తుందంటే ఇక్కడ ఎంత కష్టపడితే అంత ఉంది సార్. లైఫ్లో నువ్వు ఎంత కష్టపడితే నీ సత్తా, నీలో పట్టుదల ఉందా లేదా, నీలో కసి ఉందా లేదా, పేదరికాన్ని దూరం చేసుకోవాలి, కష్టపడాలి. నీకు ఏం చేస్తున్నారు? డబ్బులు పెట్టమంటున్నారా? పెట్టమనట్లేదు. నీ ఇంట్లో అవసరమైన ప్రొడక్ట్స్ నువ్వు కొనుక్కో. నీ కసిని శ్రమ రూపంలో చూపించు. నీ కసి, తపన, పేదరికాన్ని దూరం చేసుకోవాలనే తపన, జీవితంలో ఎదగాలి. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఉన్నా లేకపోయినా నా భార్య పిల్లలు జీవితంలో సంతోషంగా ఉండాలనే ఒక ఆలోచనని కష్టం రూపంలో పెట్టండి. కష్టపడాలి సార్, కష్టపడాలి. ఏముంది, సరదాగా సినిమాకి వెళ్తే జస్ట్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది, పార్టీ చేసుకుంటే డబ్బులు ఖర్చు అవుతాయి, ఉండాలి అవి కూడా. బట్ కష్టపడాలి. కష్టం మాత్రమే మనకు లైఫ్లో తోడుంటుంది. కరెక్ట్గా వెస్టేజ్కి రెస్పెక్ట్ ఇద్దాము. వెస్టేజ్ ప్రొడక్ట్స్ సిఎన్సి కోసం కాకుండా మన ఇంట్లో అవసరాల కోసం తీసుకున్నాం. మన టీం మనం ఎలా ఆలోచిస్తే మన టీం కూడా ఆలోచిస్తుంది. మీరు సిఎన్సి కోసం చూస్తే మీ టీం కూడా సిఎన్సి కోసమే చూస్తుంది. లేదు, నా ఇంట్లోకి అవసరం ప్రోడక్ట్స్, వెస్టేజ్లో ఉండే ప్రోడక్ట్స్ నా ఇంట్లోకి వేరే కంపెనీ రాకూడదని మనం వాడతామా? డెఫినెట్గా మన టీం కూడా అలాగే ఆలోచిస్తుంది. ఇప్పటికిప్పుడు ఆలోచించిపోయినా ఫ్యూచర్లో అదే ఆలోచిస్తుంది. మన టీంలో ఎవరైనా బ్రాంజ్కి దగ్గర ఉన్నారా? టీం వర్క్ చేసి వాళ్ళని గెలిపిద్దాం సార్. నెక్స్ట్ మంత్ వాళ్ళు ఇంకొకరికి సపోర్ట్ చేస్తారు. దట్ ఈస్ వాట్ టీం వర్క్. కలిసి పనిచేద్దాం, కలిసి సక్సెస్ అందుకుందాం. అండ్ ఈరోజు 24వ తేదీ సార్, కరెక్ట్గా 7 days ఉంది. ఎవరైతే బ్రాంజ్కి దగ్గర ఉన్నారో వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ సార్,
ఇంక్లూడింగ్ మీ. నేను కూడా కొత్త, నేను 4 నెలలే వెస్టేజ్ లోకి వచ్చి. నాకు కూడా చెప్తున్నాను, జస్ట్ ఏదో టైం పాస్ కోసం అయితే ఇక్కడ టైం పాస్ చేసుకోవద్దు సార్. నిజంగా డిసైడ్ అయ్యి పని చేస్తే మాత్రం ప్రాణం పెట్టి పని చేయండి సార్. ప్రాణం పెట్టి పని చేస్తే వెస్టేజ్ అనే కంపెనీ మన కుటుంబానికి జీవితాంతం తోడుంటుంది సార్. ఇది ఒక్కటే అర్థం చేసుకోండి. పీవీలు 100 పీవీ సిఎన్సీ కోసం చూడొద్దు. మీకు అవసరమైన ప్రొడక్ట్స్ కొనుక్కోండి. మీ టీంలో ఎవరైనా బ్రాంజ్ కి దగ్గరలో ఉంటే ఒక టీం వర్క్ గా చేసి వాళ్ళని గెలిపించండి. రేపొద్దున వాళ్ళు టీం వర్క్ చేసి ఒక లీడర్స్ గా మిమ్మల్ని గెలిపిస్తారు. సో ఇది ఒక్కటి చెప్తున్నాను సార్. చెప్పండి సార్. ఎస్ సార్. ఓకే ఓకే ఆల్ సార్. ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ సార్. చాలా టైం అయిపోయింది, ఎక్కువ టైం తీసుకున్నాను. మీరందరూ మంచి సక్సెస్ అవ్వాలి. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. నేనేమన్నా తప్పులు చేసి తప్పుగా ఎవరన్నా ఇబ్బంది పెట్టేలా మాట్లాడుంటే క్షమించండి. గెలవాలి, గెలవాలి, గెలిచి తీరాలి. ఆప్షన్ లేదు. గెలుపు అనేది మనకి చాయిస్ కాదు సార్, ఇట్స్ అ మ్యాండేట్. ఖచ్చితంగా గెలవాలి. గెలిస్తేనే జీవితం సార్. గెలుద్దాం. ఎవరి కోసం? మన అప్లైనర్ కోసం కాదు, నీ కోసం, నీ కుటుంబం కోసం, నా కోసం, నా కుటుంబం కోసం పనిచేద్దాం. ప్రొడక్ట్స్ ఎవరు కొంటాం? ఇక్కడ సూపర్ మార్కెట్ లో కొంటే ₹1 వెనక్కి ఇవ్వరు. ఇక్కడ ప్రొడక్ట్స్ కొంటే నీకు బిజినెస్, ప్రొడక్ట్స్ తో పాటు బిజినెస్ యాడ్ అవుతుంది, డబ్బులు వస్తున్నాయి. టీమ్ కి సపోర్ట్ ఇద్దాం, టీమ్ కి తోడుందాం. టీమ్ సార్, టీమ్. ఒకసారి సార్, నా లైఫ్ లైనర్స్ కి అందరికి, నా అప్లైనర్స్ కి, నా లైఫ్ లైనర్స్ కి, ద గ్రేట్ ఎంఎస్ఆర్ సార్ కి అండ్ ఆనంద్ సార్ కి, రవి సార్ కి, సురేష్ సార్ కి, మీరు అందరికి ఒకసారి థ్యాంక్స్ చెప్తూ, నేను ఎక్కడైనా ఫ్లోలో కరెక్ట్ కనెక్ట్ చేసానా లేదా నాకు తెలియదు, బట్ హార్ట్ఫుల్ గా చెప్పాను సార్. నా ఒరిజినల్ ఫీలింగ్స్ మాత్రమే చెప్పాను ఇక్కడ. అందరం ఎదగాలి సార్, అందరం ఎదగాలి. విష్ యూ హెల్త్ అండ్ వెల్త్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. నాకు అవకాశం ఇచ్చేందుకు మరొకసారి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, రంగారావు సార్. థ్యాంక్ యూ. జూమ్ మీద ద్వారా క్షమించాలి నన్ను, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోకుండా రాత్రి ఇమీడియట్ గా చేశాను. మంచి సౌహృదయంతో వెంటనే స్పందించి చేద్దాం సార్ అని చెప్పి మన టీంకి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, రంగారావు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు సార్ మీ జూమ్ ద్వారా చాలా అంటే చాలా ఇన్స్పైర్ అయింది సార్. ఫస్ట్ టైం నా కళ్ళు చెమర్చాయి. మీరు స్టార్టింగ్ ఏదైతే చెప్పారో, స్టార్టింగ్ ఆ స్టోరీ విన్న తర్వాత చాలా వేదన అనేది కలిగింది నాలో. ఏంది ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా, ఇలాంటి వ్యక్తులు ఈ విధంగా కూడా మారగలుగుతారని ఆలోచన కలిగించారు సార్ ఈరోజు ఈ జూమ్ మీదకి ద్వారా సార్. మీ అమ్మ నాన్నకి, మీకు ఎవరైతే జన్మనిచ్చారో వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నాను సార్. ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా కడిగి పేదరికంలో ఉండి చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను పనికి పంపిస్తున్నారు చూసి కూడా, నా బిడ్డ అలా కాకూడదు, నాకున్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా నా బిడ్డ మంచిగా చదువుకోవాలి, ఉన్న స్థితిలో చూడాలని మీ తల్లిదండ్రుల ధ్యేయం ఏదైతే ఉందో దానికి సెల్యూట్ సార్. అదే విధంగా తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి ఎక్కడ కూడా చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా, లేదంటే నా తల్లిదండ్రులకు ఆధారంగా ఉంటదేమో అని ఏదైనా వర్క్ ఎంచుకోకుండా జీవితంలో ఎదగాలని చెప్పి మంచిగా కష్టపడి చదువుకొని వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ, ఇంకోటి సార్, నాకు ఈ జూమ్ ద్వారా నాకు కనెక్ట్ అయిన విషయం ఏంటంటే, ఎవరైతే మీకు సపోర్ట్ చేశారో స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఎవరి నేమ్ కూడా మీరు మర్చిపోలేదు. ప్రతి ఒక్క వ్యక్తి నేము మీరు మెన్షన్ చేస్తూ మాట్లాడారు సార్. అది సో గ్రేట్ సార్. అది చాలా మందిలో లేదు, ఈవెన్ నాలో అసలు లేదు. ప్రతి స్టార్టింగ్ నుంచి ఎవరైతే మీకు చేయండి ఇచ్చారో ప్రతి వ్యక్తి పేరు కూడా గుర్తుపెట్టుకుని ఈ రోజు జూమ్ లో చెప్పారు సార్. సో గ్రేట్. ఇంకోటి సార్, వచ్చిన అవకాశాన్ని అన్ని కష్టాలు అనుభవించిన తర్వాత ఒక అవకాశం వచ్చిన తర్వాత ఒక జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఒక 10-20 వేలు రాగానే ఇంక చాలు రిలాక్స్ అయిపోతాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టపడడం, ఇంకేం కష్టపడతాం లేదు, చాలే ఒక వస్తని ఒక 2,000-3,000 మిగులుతుంది చాలు అనుకొని సర్దుకున్న లైఫ్ సార్. ఈవెన్ నేను కూడా అలానే చేశాను. కానీ ఇది కాదు లైఫ్, ఇంకేదో ఉంది, ఇంకా మంచి డ్రీమ్, నేను అనుకున్న లైఫ్ ఇది కాదని చెప్పి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ వచ్చిన అవకాశం ప్రతిదీ మీరు అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకి అవరోధించారు సార్. అది గ్రేట్ సార్. దాని నుంచి కూడా ఇన్స్పైర్ అయ్యాను. ఇంకోటి, మీరు వెళ్ళే క్రమంలో స్టార్టింగ్ ఒక దాంట్లో చేరిన తర్వాత మీరు బయటకు వచ్చే క్రమంలో ఇంకొక ఇద్దరికి రిఫరెన్స్ ఇచ్చి బయటకు రావటం, అక్కడ నుంచే మీకు హెల్పింగ్ నేచర్ అనేది ఉందని
గమనించండి సార్. ఇంకోటి 2 లక్షల జీతం వస్తున్న వ్యక్తి వెస్టేజ్ ప్లాట్ఫామ్ పెట్టుకున్నాడంటే గ్రేట్ సార్. ఆ రోజు ఫస్ట్ టైం మీరు మమ్మల్ని కలిసినప్పుడు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో తెలియదు కానీ సార్, మిమ్మల్ని ఫస్ట్ టైం ఆనంద్ సార్ నేను కలిసినప్పుడు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే అలాంటి వ్యక్తితో అంతసేపు కూర్చొని మాట్లాడామంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మేము చెప్పే చిన్న మాటలు ఏదైతే ఉన్నాయో మీరు బుక్ పట్టుకొని రాసుకున్నారు. ఆ రోజు ఇన్స్పైర్ అయింది సార్ మిమ్మల్ని చూసి. అందువల్ల ఇలాంటి వ్యక్తి ఇంత మంచి శాలరీ, ఇంత మంచి పొజిషన్ లో ఉన్నారంటే ఇలాంటి డెడికేషన్, ఇలాంటి హార్డ్ వర్కే కారణం అని చెప్పి ఆ రోజు ద్వారా మాలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి సార్. అరగంట 1 అవర్ ఏదైతే మీతో మేము కలిసి కూర్చున్నామో. ఇంకోటి స్టార్టింగ్ సార్ ఆనంద్ సార్ నాకు చెప్పినప్పుడు నా శాలరీ ఒక 30-40 ఉన్నప్పుడే నేనేదో చాలా సాధించినట్టు, జీవితంలో ఏదో ఇదైనట్టు ఇంక చాలు అని ఇవన్నీ వద్దులేరా వేస్ట్, నాకు చాలు కంఫర్ట్ జోన్ లో ఉన్నాను అనుకున్నాను. కానీ మీరు 2 లక్షలు ఉన్నప్పటికి కూడా ఈ వెస్టేజ్ ని పట్టుకున్నారు సార్. నేనైతే గేట్ కూడా టచ్ చేయనిచ్చేవాను కాదు వెస్టేజ్ అని వస్తే, అంత శాలరీ ఉంటే. కానీ చూడండి లీడర్స్ గమనించండి, 2 లక్షల శాలరీ తీసుకునే వ్యక్తికి టైం కుదురుతుంది. చాలా బిజీ సైడ్ లో మనం అంటే ఒక కంపెనీకో లేదంటే లోకల్లో ఒక సర్టెన్ బ్రాంచ్ కో చేస్తుంటాం. కానీ స్టేట్ వైడ్ సార్ ఇన్ఛార్జి. కానీ మరి సార్కి టైం కుదురుతుంది, సార్ టైం వీలు చేసుకోగలుగుతున్నారు, మనం మాత్రం టైం లేదంటున్నాం. స్టార్టింగ్ లో నేను చేశాను, ఈవెన్ మా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా చేస్తున్నారు. అక్కడక్కడే ఉండి టైం లేదని చెప్తున్నారు చిన్న కారణాలతో. ఈ జూమ్ ద్వారా నేను రియలైజ్ అయ్యాను సార్, ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి, ఇంకొంచెం కష్టపడటానికి. నా జీవితంలో జనవరిలో రావాల్సిన భోగి ఈ రోజే వచ్చింది సార్. నా పేదరికాన్ని భోగిలో కాల్చివేయటానికి జూమ్ ద్వారా నాకు హెల్ప్ అయింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి, చాలా మందికి బలం అవ్వాలి, మీ ద్వారా చాలా మందికి లైఫ్ చేంజ్ అవ్వాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రంగారావు సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. పర్సనల్గా కదిలించారు మీరు ప్రతి ఒక్కరు హృదయాలు. పర్సనల్ నేనైతే మీరు అన్నట్టు గురుకుల పాఠశాల నేను దర్శి చదివి ఉన్నాను సార్. కాకపోతే మీరు అక్కడ పడ్డైన కష్టాలు ఇక్కడ ఉండదు, అది మీకు తెలిసి ఇక్కడ కొంచెం బాగుంటది. బట్ మీరు చెప్పిన స్టోరీలో నిజంగా మెట్ల కింద పడుకొని అక్కడి నుంచే మీరు ఎదగాలి, ఇది కాదు జీవితం అని ఒక ఇన్స్పైర్ తీసుకున్నారంటే ఆ యొక్క డ్రీమ్ ఏదైతే ఉందో దానికోసం పని చేస్తూ నిరంతరం మీరు అనుకున్నటువంటి స్టేజ్కి ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసారు. రూపాయి లేని రోజు నుంచి ఇప్పుడు నెలకి 2 లక్షల పైన ఇన్కమ్ అకౌంట్లో పడుతున్నా కూడా ఇక్కడ ఒక మాటకి అర్థం మీరే సార్. అందులో నేను చెప్పొచ్చు, సాధించిన దాన్ని చూసి సంతోషపడకు, సాధించాల్సిన ఎంతో ఉంది, మనిషి అనేవాడు నిరంతరం కష్టపడాలి అనే పదానికి ఖచ్చితంగా మీరే అర్థం సార్. ఎందుకంటే ఇది నేను మహాగురు ఎంఎస్ఆర్ సార్ మాటలో చూశాను. దానికి ఫుల్ఫిల్ చేయడానికి మీరు ఖచ్చితంగా అర్హులు సార్. దానికి థ్యాంక్ యూ సార్. లాస్ట్ కి ఒక మాట, హార్డ్ వర్క్ ఎంత విలువైందంటే మెట్లకి ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు మెట్ల కింద పడుకున్న నేను కష్టపడటం ద్వారా తెచ్చుకున్న జాబ్ లో ఐఫిల్ టవర్ లో పైకి ఎక్కాను సార్. ప్యారిస్ వెళ్ళి ఐఫిల్ టవర్ పైకి వెళ్ళి నుంచొని ఫోటో దిగే అంత శక్తి నాకు ఇచ్చింది సార్. దట్ ఈస్ వాట్ హార్డ్ వర్క్ సార్. దట్ ఈస్ ద సక్సెస్ ఆల్సో. ఎస్ సార్. సూపర్ సార్. లాస్ట్ గా ఒక మాట నాకు నేను ఇన్స్పైర్ గా తీసుకున్న మాట ఏదంటే, పని మాత్రమే నీ చేతుల్లో ఉంది, ఫలితం దేవుడు ఇస్తాడు. పని చేసుకుంటా పోతే ఆటోమేటిక్ గా దేవుడు అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు కూడా ప్రతిరోజు తలుపు తడుతున్నాయి, కానీ అవి ఆకలి ఉన్న వాళ్ళు మాత్రమే ఆ తలుపు తీస్తున్నారు. ఎవరైతే దీంట్లో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వెస్టేజ్ గ్రేట్ లీడర్స్ ఈ జూమ్ లో ఉన్నారో, మనకి అటువంటి అవకాశం వచ్చింది. ఇటువంటి గ్రేట్ లీడర్స్ మాటలు విన్నా కూడా ఇది నా కోసం, నా ఫ్యామిలీ కోసం అన్నట్టు మనం చేసి అందరం ఎదగాలి. అందరం కూడా ఎదగటానికి ఒకరికొకరు సార్ అన్న టీమ్ సపోర్ట్ తీసుకుంటూ పాజిటివ్ మైండ్తో ముందుకు వెళ్దాము. వెళ్ళే క్రమంలో ఇటువంటి పర్సన్ సార్ ఒక్క మాట చెప్పాడు, ఒక వర్కర్గా వెళ్ళినటువంటి మేడము ఇప్పుడు 3 షాపులకు ఓనర్ అయింది తిరుపతిలో నా కళ్ళ ముందే అన్నాడు. అంటే ఒక పర్సన్ మనం చూడాలి. ఇక్కడ కూడా చూడాల్సిన పర్సన్ ద గ్రేట్ లీడర్ రంగారావు సార్. 2 లక్షలు పైబడి ఆల్రెడీ ఫ్లైట్ జర్నీ చేస్తున్నాడు, కారు వస్తుంది, అన్నీ ఉన్నాయి. బట్ ఎందుకు ఈ పర్సన్ ఇక్కడ తీసుకున్నాడు? సార్ ఊరికే వచ్చాడా? చెక్ చేశాడు మొత్తం, ఇన్కమ్ కరెక్ట్గా ఉందా లేదా, 3 జనరేషన్ ప్లాన్ ఉందా లేదా, రిటర్న్ పాలసీ ఉందా లేదా, ఇలా మనం కూడా చెక్ చేయొచ్చు. చెక్ చేసి ఇది నిజం అనుకున్నప్పుడు ఖచ్చితంగా కష్టపడాల్సింది మనమనే కన్నా నువ్వే, ఎవరైతే ఉన్నారో నువ్వే అనే వ్యక్తి కష్టపడి ముందుకు వెళ్దాము. థ్యాంక్ యూ రంగారావు సార్. మీ వాయిస్ ద్వారా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. చాలా నేర్చుకోవాల్సినవి, మార్చుకోవాల్సి ఉన్నాయి. అది నేర్చుకుంటూ మార్చుకుంటూ ఇంకా నేను ముందుకు వెళ్ళాలి.
మీరు ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో నెక్స్ట్ సార్ ఇయర్ ఆగస్ట్కి 1 lakh ఈ బిలోనే తీసుకుంటారు సార్. తీసుకొని మళ్ళీ మళ్ళీ మీ వాయిస్ అందరికి వినిపించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. విష్ వెల్ ఫ్రెండ్స్ ఆఫ్ ఎస్ఎస్ ఫ్యామిలీ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక హాఫ్ మినిట్, నా లైఫ్ లైనర్స్ శ్రీహరి ఇట్లా కొంతమంది ఉన్నారు సార్. వాళ్ళ ఎస్ పేర్లు శ్రీకాంత్, శ్రీహరి, శ్రీహరి సార్, గిరివర్ధన్ సార్, ఒక స్టేట్ హెడ్ సార్. ఆయన ఒక స్టేట్ ఏం పేరు సార్? స్టేట్ హెడ్, 25 మంది మేనేజర్స్ ఉంటారు గిరివర్ధన్ సార్ టీమ్ లో. అలాంటి సార్ మన టీమ్ లో జాయిన్ అయ్యారు. అంజలి మేడం సూపర్. తీసుకొచ్చింది అట్లాంటి సార్ ని. ఓకే, గిరివర్ధన్ సార్, అలాగే శ్రీహరి శ్రీహరి సార్, సార్, శ్రీనివాస్ సార్. ఓ శ్రీహరి శ్రీహరి సార్. సారు, యా అంజలి మేడం తీసుకొచ్చింది. శ్రీహరి సార్ 2 సర్పంచుల్ని తీసుకొచ్చాడు. సూపర్ సూపర్. శ్రీహరి గ్రేట్ గ్రేట్. చాలా మంది సార్, మహేష్, ఇట్లా చాలా మంది హార్డ్ వర్క్ చేస్తున్నారు సార్. టీమ్ సార్, టీమ్ టీమ్ టీమ్, అది మీ దగ్గరే నేర్చుకున్నాను. ఫ్యూచర్లో లెజెండరీ టీమ్ కాబోతుంది సార్. ఎందుకంటే నిజంగా ఈ వెస్టేజ్ బిజినెస్ పక్కా ప్రొఫెషనల్ బిజినెస్ సార్, ఇంటర్నేషనల్ బిజినెస్. బట్ ఈ బిజినెస్ ని మనం చూసే కోణంలో చూస్తున్నామా, బిజినెస్ కోణంలో చూస్తున్నామా? మీరు అన్నట్టు బిజినెస్ అర్థమైంది అనుకుంటున్నామా, అర్థం చేసుకున్నామా? ఇక్కడే మైనస్ ఉంది సార్. బిజినెస్ అర్థం చేసుకుంటే సింపుల్, అర్థమైనట్టు ఉంటే మాత్రం మీరు అన్నట్టు ఆ పీవీల కోసమే పరిగెడుతున్నాం. బట్ అర్థం చేసుకుని కనుక ముందుకెళ్తే చాలా ఈజీ. థ్యాంక్ యూ రంగారావు సార్. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే చాలా ఇన్స్పైర్ పర్సన్ మీరు, చాలా రోల్ మోడల్ కూడా. ఎందుకంటే జీరో టు హీరో అంటే మీరు ఖచ్చితంగా అర్థమే. అది మిమ్మల్ని పొగట్టం కాదు, ఇక్కడ సక్సెస్ ఉంది. కాబట్టి ఇది అందరం చూసుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది లీడర్స్. చాలా టైం అయింది సార్. బట్ ఏదేమైనా అందరికి అవకాశం ఇచ్చేదానికి ట్రై చేద్దాము మ్యాక్సిమం. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్, నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ మీరు ఆల్ ఏం లీడర్స్. చెప్పచ్చు సార్. థ్యాంక్ యూ. నో సార్. ఎందుకంటే ఇక్కడ ఎవరికి బాస్ కాదు. వీఆర్ ఆల్ ఫ్యామిలీ No, 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 మెంబర్స్. అలా కాదు సార్, అలా కాదు. ఎందుకంటే ఎవరి వాయిస్ ఎవరికి కనెక్ట్ అవుతుందో తెలియదు. మనం ఇప్పుడు ఎరగదీసేది ఏం లేదు సార్. సూపర్. థ్యాంక్ యూ సార్, మీరు టైం ఇచ్చినందుకు. రైట్, వీఆర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి, తక్కువ టైం. నేను కూడా ఎక్కువ టైం తీసుకున్నాను, రవి సార్ తీసుకున్నారు. బట్ ఎందుకంటే కొంచెం వాయిస్ ద్వారా కొన్ని పదాలు చెప్పడం ద్వారా తప్ప ఇంకేం లేదు. సో తక్కువ టైం, అందరికి అవకాశం ఇద్దాం లీడర్స్. ఫీడ్బ్యాక్ కంటిన్యూ చేద్దాము. మోహన్ రావు సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ది శాలరీ స్లిప్ స్క్రీన్ మీద షేర్ అవుతుంది, ఒకసారి దాన్ని. ఓకే చూసాం. రైట్, థ్యాంక్ యూ. రైట్, మోహన్ రావు సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. మోహన్ రావు సార్, ఆ, గుడ్ మార్నింగ్ ఆ సార్. రంగారావు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. కష్టాలనేటువంటి సముద్రాన్ని దాటేందుకు, అంటే కంఫర్ట్ జోన్లో ఉన్నా కానీ ఈ వెస్టేజ్ అనేటువంటి సముద్రాన్ని దాటేందుకు ఆయన చేసినటువంటి యుద్ధం చాలా అభినందనీయం. హూ ఆర్ యు? ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి ఎదిగేందుకు చేసిన కృషి అభినందనీయం. వెస్టేజ్లో మరి ఒక కార్యరూపం దాల్చాలంటే కలం పట్టుకోవాలి. ఆ కలం ద్వారా ఎవరిని కలవాలనేది రాసుకోవాలి. రాత్రికి ఈరోజు ఏం చేశామనేది ఆలోచించేయాలి. ఆ విధంగా చేసినట్లయితే, అంటే పునరాలోచన, సాయంత్రం అయ్యేటప్పుడు రాత్రికి ఇవాళ ఏం చేశాము, వెస్టేజ్లో ఏం చేశామనేటువంటి పునరాలోచన చేసుకోవాలి. అంతేకాకుండా ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఆ కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకొని వాళ్ళకు అనుకూలంగా చెప్పి, మనం కస్టమర్ కాదు కస్టమరమే అనే ఆలోచన ఉండాలి. కానీ నేను లీడర్ని కాదు అనేటువంటి ఆలోచనతో కానీ మనం ప్రయాణం చేసినట్లేదు ఖచ్చితంగా విజయం సాధిస్తాం అనేటువంటి నిర్ణయాన్ని వారు చెప్పటం అనేటువంటి అభినందనీయం. ఆలోచన చేసేటువంటి విధంగా ఉన్నది. నాకు కూడా కళ్ళు చెమర్చాయి. ఇటువంటి వ్యక్తులు కూడా ఇంత కష్టపడుతుంటే మనం ఇంట్లో కూర్చొని ఒకరిని కలుద్దాం, ఇద్దరిని కలుద్దాం అనేటువంటిది సరైనది కాదు. ఏ రోజుకు ఆ రోజు ఒక ప్లాన్ తీసుకొని రాత్రికి పునరాలోచన చేసుకొని ముందుకు సాగితే మనం ఖచ్చితంగా అనుకున్నటువంటి గోల్ని సాధిస్తామనేటువంటి దానికి రంగారావు గారి యొక్క మరి కథ, జీవితం అనేటువంటి నిదర్శనంగా ఉంటుంది. ఇప్పటికైనా మన వెస్టేజ్ మిత్రులంతా కూడా మరి ఒక రామదండులాగా, యుద్ధ వీరుల్లాగా వెస్టేజ్ అనేటువంటి దాని మీద యుద్ధం చేసేటువంటి దాన్ని సిద్ధం కావాలని మనసా వాచా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ గురించి ఆనంద్ సార్ వాళ్ళు, రవి సార్ వాళ్ళు అప్పుడప్పుడు చెప్తుంటారు సార్. మిమ్మల్ని మొన్న కలిసాను కూడా. ఎక్సలెంట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. గురూజీ, ఖచ్చితంగా మీరు మాట్లాడుతుంటే అలానే వినాలనిపించుద్ది. థ్యాంక్ యూ. ఎందుకంటే
మీరు కూడా సాధించి శోధించి ఇంకా ఇంకా ఉంది జీవితం అని చెప్పేసి ఇప్పుడు 7-10 వయసులో కూడా అందరికీ ఆదర్శంగా నిలుస్తూ మనకు ధైర్యం ఇస్తున్నారు సార్. మోహన్ రావు సార్, థ్యాంక్ యూ 1 సెకండ్ సార్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. రైట్. రమా మేడం గారు, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ రంగారావు సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మేము ఒక ఊర్లో ఉంటున్నా కానీ మీ వాయిస్ వినిపించట్లేదు మేడం. మేడం మీరు మ్యూట్ లోకి వెళ్ళారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం గారు. ఓకే సార్. రైట్, మాట్లాడండి. సార్ రంగారావు సార్, మేము ఒకే ఊరు అయినా కూడా సార్ లైఫ్ లో ఇదంతా జరిగిందని మాకు తెలియదు సార్. ఎస్ ఇప్పుడు ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది సార్. ఎస్ మేడం, ఎస్. హలో హలో సార్. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏం జరిగేది మనకు తెలియదు. ఎప్పుడు ప్రపంచానికి తెలిసిందంటే మనం అనేవాళ్ళం గెలవాలి, సాధించిన వాడినే ప్రపంచం గుర్తుపెట్టుకుంటది. సో ప్రతి ఒక్కరి లైఫ్, ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరి లైఫ్ ఒక కథ ఉంది. కానీ మన కథ అందరూ వినాలంటే మనం ఏదో ఒకటి సక్సెస్ అయ్యి నిలబడాలి. సో నిలబడి గెలిచినప్పుడే గెలిచిన వాడిని మాత్రం ప్రపంచం గుర్తుపెట్టుకుంటది. గెలవటానికి రంగారావు సార్ అంటే చాలా పెద్ద చదువు చదివాడు, చాలా ఇంటర్వ్యూస్ కట్టిండు, మంచి తెలివి కల్ల వ్యక్తి. అక్కడ అవకాశం జాబ్ రూపంలో వచ్చింది. బట్ ఇక్కడ అవకాశం చదువుతో పని లేదు, వయసుతో పని లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, పెట్టుబడి లేదు. ఒక్కటే అవకాశం, ఆకలి అంతే. సాధించాలి సార్ అన్నట్టు గెలవాలి అని ఒక సంకల్పం ఉంటే కష్టపడితే దీనికి ఖచ్చితంగా మనం రంగారావు సార్కి ఆ విధంగా ఎదిగే అవకాశం మనకు వచ్చింది మేడం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. విశాల్ సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి, హోస్ట్ ఉంది కదా. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సార్తో మాట్లాడండి సార్. వెరీ గుడ్ మార్నింగ్ రంగారావు సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ముందుగా మీ వాయిస్ వేరే లెవెల్ సార్. మీ మాటలు వింటూ ఉంటే ఇంకా వినాలి అనిపిస్తుంది సార్. నిజంగా నా హార్ట్ని కదిలించారు సార్. సార్ మీరు ఆల్రెడీ వెల్ సెటిల్. మీలాంటి గొప్ప వ్యక్తులే వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్లో జర్నీ చేస్తూ నిజంగా మాలాంటి వాళ్ళకి చాలా ఇన్స్పైర్ సార్. సార్ మీరు ఫీజు కట్టలేనటువంటి పరిస్థితుల్లో నుంచి ఫ్లైట్ ఎక్కే రేంజ్కి ఎదిగారంటే మీరు ఎలాంటి డెడికేషన్ పెట్టి వర్క్ చేశారో అర్థమైంది సార్. నిజంగా సార్, లైఫ్లో ఫెయిల్యూర్స్కి దగ్గరగా ఉండకూడదు. పేదవాడుగానే ఉండాలా? సమస్యలు ఉన్నాయని ఇంట్లో కూర్చుంటే ఆ సమస్యలు తీరుతాయా? మనం ఎందుకు పనిచేస్తున్నాం? పర్పస్. నిజంగా సార్, మీరు చెప్పిన ఈ 3 పాయింట్లు నేను క్వశ్చన్ చేసుకున్నాను. నిజంగా చాలా బాధ అనిపించింది సార్. ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కూడా ఒక 100 రూపీస్ మీ దగ్గర లేవనంటే మీరు ఎలాంటి బాధలు అనుభవించారో, ఎంత పేదరికంలో ఉన్నారో అర్థమైంది సార్. ప్రయత్నం చెయ్యకుండా రిజల్ట్ రాదు. ఎస్ నిజం సార్. దానికి నిదర్శనమే మీ ఇంటర్వ్యూ. సో మధ్యలో ఆగిపోకూడదు. దానికి నిదర్శనమే ఈరోజు మీ సక్సెస్. సో మన కోసం మన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మనం మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలి, విలువ ఇవ్వాలి. నిజంగా చాలా మంచివాడు చెప్పారు సార్. మీరు ఇంత సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండి కూడా వెస్టేజ్లో నాకు ఫ్యూచర్ కనిపిస్తుంది. నిజంగా ఈ మాట చాలు సార్. మాలాంటి వాళ్ళు ఎందుకు వెస్టేజ్ చెయ్యాలో అర్థమవుతుంది. వెస్టేజ్ ఒక వజ్రం లాంటిది. విలువ తెలిసిన వాడు నెత్తిన కిరీటంలో పెట్టుకుంటాడు, లైఫ్గా మార్చుకుంటాడు. ఎక్సలెంట్ వాడు చెప్పారు సార్. పేదవాడుగానే ఉండాలా? ఒక్కసారి ఆలోచించండి, వెస్టేజ్ని నమ్మండి సార్. క్లైమాక్స్ లో మీరు చెప్పినటువంటి మాటలు నన్ను చాలా ఇన్స్పైర్ చేసాయి సార్. ఎందుకనంటే వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలి, బయట ప్రొడక్ట్స్ ఎందుకు వాడుతున్నారు? నిజంగా నేను క్వశ్చన్ చేసుకుంటున్నాను సార్, మార్చుకుంటాను సార్. కలిసి పని చేద్దాం, కలిసి సక్సెస్ అవుదాం. నిజంగా సార్, మొన్న బ్యూట్ క్యాంప్లో మీరు విశాల్ సార్ బాగున్నారా అని అనగానే నేను నిజంగా నాకు మైండ్ పోయింది సార్. చాలా హ్యాపీ, సంతోషం వేసింది సార్. నిజంగా ఈ ఆగస్ట్ గోల్ ఏదైతే ఉందో మీరు రీచ్ అవ్వాలని 1000% కోరుకుంటూ విష్ యూ వెల్ సార్. సారీ ఎక్కువ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. యు ఆర్ రాక్ స్టార్ సార్. డెఫినెట్లీ మీరు ఏదనుకున్నా సాధిస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం సార్.